అమూల్యమైనటువంటి అంశాన్ని మీ మధ్యకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుని వాక్యపు వెలుగులో మనం ముందుకెళ్ళిపోదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 26, 27 వచనాలు. ఆమేన్. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ యోహాను గారు ఏమంటూ ఉన్నాడంటే, నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. స్తోత్రం దేవస్థానోన్నతుడా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. అలనాడు అపోస్తలులైన పౌలు గారు వాక్యం చెప్తుంటే లూదియా హృదయం తెరవబడిందంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ సమయంలో ఇక్కడున్న ప్రతి వారి హృదయాలు పరిశుద్ధాత్మ దేవుడు తెరుచునుగాక. ఆమేన్, ఆమేన్. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశం పేరంటే, మీరు ఎరుగని ఒకరు మీతో ఉన్నారు. ఏంటంట? మీరు ఎరుగని ఒకరు మీతో ఉన్నారు, కానీ మీరు గుర్తించలేదు. అర్థమైందా? మీరు ఎరుగని ఒకరు మీతో ఉన్నారు, మీరు గుర్తించలేదు. ఈ మాటలు నేను చెప్పట్లేదు, యోహాను గారు చెప్తున్నారు. ఇప్పుడు చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి, ఆయన ఏమంటున్నాడు అక్కడ 26వ వచనం నుంచి మనం చూసినట్లయితే, నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఎవరి గురించి చెప్తున్నారు. యోహాను యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్తూ ఉన్నాడు. యోహాను యేసు ప్రభువుకి సంబంధం ఏమైనా ఉన్నదా? లేదా? ఉందా? లేకపోతే ఏమి లేదు, ఉంటే ఏముంది? వాళ్ళు బంధువులే. యేసుక్రీస్తు ప్రభువు యోహాను కూడా బంధువులే. ఎలిజబెత్ గారు కన్సీవ్ అయింది చాలా లేట్గా అనమాట. ఇంకా అంతా అయిపోయింది అనుకున్న టైంలో, ఆఖరి టైంలో కన్సీవ్ అయింది. అయితే కన్సీవ్ అయినప్పుడు ఆవిడది పర్వాలేదు, ఆవిడది వృద్ధాప్యం వచ్చేసింది. అది కూడా అవమానంగా భావించింది ఆవిడ. ఆ టైంలో కన్సీవ్ అయింది. ఆవిడ కూడా ఏదో చాటుని ఎక్కడో ఉన్నది. మరియమ్మ గారికి ఎలా కన్సీవ్ అయిందంటే పెళ్లి కాకుండానే కన్సీవ్ అయింది. ఈ రెండు ప్రాబ్లమ్సే. ఈ రెండు ప్రాబ్లమ్స్ కలిపి ఒక చోటు చేరాయంట. ఎప్పుడైతే మరియమ్మ గారు ఎలిజబెత్ గారు చుట్టాలని చెప్పేసి మరి ఈ టైంలో కన్సీవ్ అయితే నలుగురే ఏమనుకుంటారో, ఈ బాధ నింద తట్టుకోవాలకి ఏం చేసిందంట, సరేలేని అక్కడ ఉందారని అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. కొన్ని నెలలు అక్కడ ఉందారని వెళ్ళేసరికి ఏమైంది, ఎలిజబెత్ గారి గర్భంలో ఉన్న శిశువు అంట గంతులేటు మొదలుపెట్టాడంట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువును మొట్టమొదటి గుర్తించింది ఎవరు? యోహాను గుర్తించాడు. ఎక్కడి నుంచి గుర్తించాడు? గర్భంలోంచే గుర్తించాడు. వాట్ ఏ వండర్ కదా. మనం అనుకుంటాం కళ్ళు ఉండాలి, చెవులు ఉండాలి, ఇది ఉండాలి, అన్నీ పనిచేస్తేనే అనుకుంటాం మనం. అక్కడ మరి ఏం పనిచేసిందంట? పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారికి తెలియజేశాడు. మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ యోహాను నా వెనకాల కూడా వస్తున్నాడు అనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ యోహాను ఎప్పుడు గుర్తించాడంట? తల్లి గర్భంలో ఉండగానే యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తించేశాడంట. గుర్తించి ఆయన ఆనందం తట్టుకోలేక ఇవన్నీ ఉన్నాయా లేదా? ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎలిజబెత్ గారు ఏమని తెలుసా? నా గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేసాను. హల్లెలూయా. సో వాళ్ళంతా రిలేషన్. ఇప్పుడు ఇంతకీ ఇద్దరికి గ్యాప్ ఎంత ఉంటుంది? 6 నెలల గ్యాప్. యేసుప్రభువు వారు కన్సీవ్ యేసుప్రభువు వారు కడుపులోకి వచ్చేసరికి ఆల్రెడీ యోహాను గారు కడుపులోకి వచ్చి 6 నెలలు అయిపోయింది. అంటే 6 మంత్స్ పెద్దవాడు అనమాట. సో ఈ విధంగా మరి యోహాను గారు అడవిలో ఉండటం, ఆయన తినే ఆహారం ఏంటంటే మిడతలో, అడవి తేనె. ఆయన ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉంటాడు. యేసుప్రభువు వారు ఆయన గురించి ఒక సాక్ష్యం ఇస్తాడు. ఏమనంటే, భూలోక రాజ్యంలో యోహాను వంటి వాడు ఎవరో లేడంటాడు. అయితే యోహాను గారు దేవుని కోసం ప్రత్యేకించబడ్డాడు, కానీ ఆయన చాలా స్పెషల్గా జీవించాడు. కానీ ఒక మాట చెప్తాడు. ఏమనంటాడంటే, నేను యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒక రెడ్ కార్పెట్ లాంటి. హల్లెలూయా. బా ఏమి తగ్గింపండి, నేను పెద్దోడిని, మా బంధువే వేసి అన్న మాట ఎక్కడ చెప్పలేదు ఆయన. ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారి కంటే నేను చాలా తక్కువ, నేను ఒక బాట వేయటానికి వచ్చాను, ఒక మార్గం సిద్ధపరచడానికి వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. సరే, ఈ విషయం మనం పక్కన పెట్టినట్లయితే మెయిన్ ఏంటంటే, నా వెనక వచ్చుచున్నవాడు. బైబిల్ లాంగ్వేజ్ కొంచెం చాలా కష్టంగా ఉంటుంది, కానీ అర్థం చేసుకుంటే చాలా అద్భుతాలు మీ వెంట పడతాయి. అర్థమైందా? చూడు, నా వెనక వచ్చుచున్నవాడు
మీ మధ్యలో. అది వెనకాల వచ్చినోడు మధ్యలో ఎలా ఉంటాడు? నేను ఏదో చెప్తాను, బైబిల్ అంతా ఫాస్ట్ టెన్స్లో ఉంది, కానీ మన ప్రార్థన అంతానేమో ఫ్యూచర్ టెన్స్లో ఉంటుంది. ఈ దేవా చేయి దేవా అంటాం, ఆయన ఇక్కడ ఏమన్నాడు? నా వెనక వస్తున్నాడు. ఎప్పుడు? రేపు. రేపు బాప్తిసం పొందడానికి. మీరు కొంచెం ఇంటికి వెళ్ళి చదువుకోండి, చాలా బాగా అర్థమవుతుంది అన్నమాట. నేను అది అంతా ఇప్పుడు చెప్పలేను మీకు, ఎందుకంటే మీకు అక్కడ చూసినట్లయితే చూడండి. పోనీ 28 చదువు, 28వ వచనం. యోహాను బాప్తిసమిచ్చుచున్న యోర్దాను నదికి ఆవలి ఉన్న బేతనియలో ఈ సంగతులు జరిగను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా. ఏంటండి? నెక్స్ట్ డే యేసుక్రీస్తు ప్రభువు నా దగ్గరకు వచ్చి బాప్తిసం ఇచ్చుకుంటాడని చెప్పాలి కదా ఆయన. అర్థమవుతుంది నేను చెప్పేది? రేపు యేసు ప్రభువు వస్తారని చెప్పి ఓ మాట ఆయన చెప్పి ఏమన్నాడు? ఆయన మీ మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఈ 26వ వచనంలో మీకు అర్థం చేసుకుంటే 27వ వచనం చూడండి. మీరు ఆయన నెరుగరు. 26వ వచనం చివరి లైన్ ఏముంది? ఆయన మీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున సంఘాలన్నీ నిద్రపోతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడన్న సత్యం తెలియకపోవటం వల్ల అనమాట. పరుగులు తీస్తారన్నమాట. ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయా, ఎక్కడ మంచిగా ఉన్నదా అని చెప్పి అటు పరుగులు తీస్తూ ఉంటుంటారు. దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. 2-3 నామని ఎక్కడ ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉంటానని దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ఇక్కడ యోహాను గారు చాలా క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తున్నామని, ఆయన రేపు వస్తున్నాడు, కానీ మీ మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన మధ్యలో ఉన్నా మరి ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ కష్టాలు? నేను ఇంత మరి ప్రార్థన చేస్తున్నానే, ప్రతిరోజు మోకరిస్తున్నానే, ప్రతిరోజు చేతులెత్తుతున్నానే, ఇన్ని జరిగిన ఫలితం ఏది అని చెప్పి చాలామంది అనుకుంటారు. నాకులాంటి ఒక యవనస్తుడు మార్కెట్కి వెళ్ళాడంట. మార్కెట్కి వెళ్తే ఆ మార్కెట్లో మనకి వెదురు విత్తనాలు అని చెప్పి అమ్ముతూ ఉంటుంటారు. అంటే మనకి గెడల్లాగా వస్తాయి, చూసే ఉంటారు మీరు, గెడ బొంగులు అంటారు కదా, చాలా పొడవు ఉంటాయి. ఆ విత్తనాలు అమ్ముతుంటే ఆయన ఏం చేశాడు? ఆ విత్తనాలు కొనుక్కొని వచ్చి నాటాడంట. నాటితే అందరూ ఎదురు చూస్తున్నారు మొక్కలు వస్తాయని. రోజైంది, 10 రోజులైంది, సంవత్సరం అయింది, అంతే. ఎప్పుడైతే మనం చేసిన ఫలితం లేదో చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటారు? ఏమైంది? యేసుప్రభుని నమ్ముకున్నారు కదా, ఏమైనా చేశాడా, ఏమైనా జరిగిందా? అప్పుడు మనకు లోపల డిసప్పాయింట్ అవుతుంది. అవును, యేసుప్రభుని నమ్ముకున్నాను, ఏం జరిగింది నాకు? ఏం జరగలేదు అన్నప్పుడు ఏమవుతుంది? సైడ్ ట్రాక్లోకి వెళ్తాం. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? రోజు నీళ్ళు వేస్తున్నాడు, రోజు దాన్ని చూస్తున్నాడు, అది భూమిలో పాతాడు, అది ఉలుకు లేదు పలుకు లేదు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయిపోయింది, ఈ నీళ్ళేటు మానట్లేదు, నిరీక్షణ విడిచిపెట్టలేదు. అందరూ కూడా ఎందుకు వచ్చిందంతా నీ ప్రయాసం అంతా వృధా, ఎందుకు పనికిరాదంతా కూడా ఆల్రెడీ చచ్చిపోయి ఉంటాయి, అవి మాయమైపోయి 5 సంవత్సరాలకి ఏమవుతుంది? ఏమీ లేదు అని చెప్తే 5 సంవత్సరాల 5 నెలల కంట సడన్గా ఆ భూమి ఉన్నటువంటి, ఆ విత్తనాలు ఉన్నటువంటి ఆ భూమిలో చిన్న మార్పు సంభవించిందంట. ఏంటంట? ఆ నేల పగలటం ప్రారంభించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంటే 5 సంవత్సరాల 5 నెలలకి ఈ యొక్క వెదురు విత్తనాలు అప్పుడు భూమిని పగలగొట్టుకుని పైకి రావటం ప్రారంభించాయంట. హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆ భూమిని పగలగొట్టుకుని ఇలా పైకి వచ్చిందో విత్తనం, కొంచెం చిగురు, వితిన్ 45 డేస్లో 90 అడుగులు ఎదిగిందంట. 5 సంవత్సరాల 5 నెలలు ఎక్కడా? 45 రోజులు ఎక్కడా? వింటున్నారా? 45 రోజుల్లో 90 అడుగులు వెళ్ళిపోయిందంట. అంటే మరి 5 సంవత్సరాల 5 నెలల్లో విత్తనం అయిపోయినట్టు. ఈ 5 సంవత్సరాల 5 నెలలు అసలు భూమిలో విత్తనం ఉన్నట్ట, పోయినట్ట, అసలు ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది అని చూసినట్లయితే చూడండి, ఈ 90 అడుగులు ఎదుగుతుంది కదా, మరి దానికి బలం కావాలి కదా, సపోర్ట్ కావాలి కదా. ఆ 90 అడుగులు ఎదిగినటువంటి చెట్టు ఒకవేళ ఈజీగా పడిపోతుంది కదా, అలా పడిపోకుండా ఉండాలి, ఈజీగా ఉండాలి, నిలబడాలి అంటే దానికి సపోర్ట్ కోసం అంట ఈ 5 సంవత్సరాల 5 నెలలు యొక్క వెదురు విత్తనాలు ఏం చేస్తానంట? ఆ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన పునాది, బలమైన వేర్లు లోతులకు నాటుకుని అంతా సిద్ధం చేసుకున్నాక అప్పుడు పైకి వచ్చిందంట. ఆమేన్. క్రైస్తవుడి జీవితం ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది అనమాట. కనుమరుగైపోయినట్టు ఉంటాడు. యోసేపుకు దేవుడు కలిచ్చాడు, కానీ ఏమైపోయింది? యోసేపుతో ఎప్పుడైనా దేవుడు మాట్లాడా? యోసేపుకి ఎప్పుడైనా దేవుడు కనపడ్డా? ఎక్కడా లేదు. కానీ 17 సంవత్సరాలు కాలిచ్చేసాడు. యోసేపుకి ఏమని? నువ్వు గొప్పడు అవుతావు, నీకు మంచి స్థితి ఉంటుంది, అసలు అందరికంటే గొప్పడు అయిపోతావు, నీ తల్లిదండ్రులు అందములు నమస్కారం చేస్తారు అంటే ఆకుండా అందరు చెప్పాడు ఆయన. కొన్ని నెరవేర్చబడే వరకు చెప్పకూడదు, కొంచెం ఆగాలి, తొందర పడకూడదు అనమాట. అవమానం ఎదురవుతుంటుంటుంది. అయితే ఈయన చెప్పేశాడు, నింద అవమానం ఎదురైంది, పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయి.
కానీ దేవుడిచ్చినటువంటి కళ దర్శనము భూమి ఆకాశము గతిస్తుందేమో కానీ దేవుడి సెలవిచ్చిన ఏ మాట అయినా కూడా నిరర్ధకము కానేరదు. హల్లెలూయా, హల్లెలూయా. 17వ సంవత్సరంలో దేవుడు యోసేపుకి ఇచ్చిన కళ 30వ సంవత్సరంలో స్పష్టంగా నెరవేర్చబడిందంట. ఆమేన్. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 13 ఇయర్స్, 13 సంవత్సరాలు. హల్లెలూయా. 13 సంవత్సరాలు యోసేపు ఎక్కడ అవిశ్వాసంలోకి జారిపోయాడా? యోసేపు ఎక్కడ యేసుప్రభువుని విడిచిపెట్టాడా? యోసేపు ఎక్కడన్నా దేవుని ప్రశ్నించాడా? అదే నీకు కనిపించిన ఒక వ్యక్తి నీతోటే ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఎరుగని ఒకరు మీతోనే ఉన్నారు. ఎవరంట? ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాతో లేడు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఎంత ఎలుగెట్టి ప్రార్థన చేస్తున్నాను, ఎంత కన్నీళ్ళు కారుస్తున్నాను, ఎంత కానుకలు ఇస్తున్నాను, ఎంత పరిచర్య చేస్తున్నాను, ఇవి ఎవరు చూడట్లేదు, అసలు దేవుడు పట్టించుకోవట్లేదు అని నువ్వు అనుకుంటే చాలా పొరపాటు అనమాట. ఎందుకంటే నన్ను చూశాడు నా యేసయ్య. నా చిన్నతనంలో, నా యవ్వన కాలంలో అంతా కూడా అందరూ ఆడుకుంటుండే ఈ దేవుడి సన్నిధులు అని చెప్పి, సండే స్కూల్ అని చెప్పి ఇదే పనులు ఉండేవాడు. నేను అంతా కూడా ఊరంతా ఒకవైపు అయితే నేను ఒకవైపు ఉండేది. అందరూ సేమ్. ఇందాక ఆ వ్యక్తిని ఎలాగైతే అనుకున్నారో నన్ను అనుకున్నాను, ఈడు ఎందుకు పనికిరాడు, ఎవడు క్రికెట్ ఆడతాక రాడు, ఆటలాడతాక రాడు, ఇంటి కోడి పెట్టలాగా అక్కడే ఉంటాడు, ఇలాగ ఉంటాడు, అందరూ అనుకున్నారు. అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు వెళ్తా? ఒకటి తాపే మేస్త్రి, ఒకడేమో వంట మేస్త్రి, ఇలాగా ఏదో పనులు చేసుకుంటూ ఉన్నారు. కానీ అద్భుతంగా ఆశ్రయించబడినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ప్రభువుని బట్టి ఆశ్రయించబడిన వారే అసలైన ఆశీర్వాదం అనమాట. హల్లెలూయా. నేను ఆశీర్వించబడటం గొప్పతనం కాదు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటం గొప్పతనం అనమాట. హల్లెలూయా. నువ్వు దీవించబడటం, నీ ఉద్యోగం సంపాదించుకోవటం, నువ్వు ఇల్లు కట్టుకోవటం, ఒక చక్కటి భార్య, పిల్లలు, వాహనం కలిగి ఉండడం గొప్పతనం కాదు. నువ్వు అనేక మందికి అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. నిన్ను బట్టి అనేక మంది దేవుని మహింపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసేపు అంత కనుమరుగినట్టు అయిపోయింది. కష్టము, నష్టము, బాధ, ఓపిక చేదుగా ఉంటుంది, కానీ దాని ఫలితం చాలా తీగ ఉంటుంది. ఈరోజు మీలో కూర్చున్న చాలామంది నిలబెడితే గంట సేపు చెప్తారు వాళ్ళ సమస్యలు. ఎందుకంటే ఎంత కాలంగా బ్రదర్ యేసుప్రభువు నమ్ముకున్నామే, ఎంత ప్రార్థన చేస్తున్నాం. దయచేసి ఒక శుభవార్త మీ అందరికీ కూడా, మీరు చేస్తున్న ప్రార్థన అంతా కూడా ఈ యొక్క ఎదురు విత్తనాల వలె వేర్లు నాటుకుంటూ ఉన్నాయి. ఒకానొక రోజున పైకి వస్తాయి. ఎవరికి అందనంత స్థితిలోకి 90 అడుగులు ఎత్తు 45 రోజులు ఎదుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. జైల్లో ఉన్న యేసేపు సింహాసనం ఎక్కడానికి 24 అవర్స్ కూడా పట్టలేదంట. ఆమేన్, ఆమేన్. ఇంకా మళ్ళీ దిగలేదు అక్కడి నుంచి, సింహాసనం మీదే ఉన్నాడు చనిపోయేంత వరకు కూడాను. నిజంగా నువ్వు దేవునిలో కష్టపడి నీతిగా నిజాయితీగా దేవుని కొరకు మరి శ్రమపడి నిందపడి నీతిగా జీవించినట్లయితే దేవుడు హెచ్చించిన హెచ్చింపు నుంచి మరలా నిన్ను వెనక రప్పించాడు. హల్లెలూయా. 16 సంవత్సరాల క్రితం వరకు నేను అప్పు అంటే తెలీదు, అప్పుడు చేశాను. నేను 16 సంవత్సరాలు అయింది ఇప్పటికి నేను అప్పు జోలికి వెళ్ళలేదు. నా లైఫ్లో మళ్ళీ నేను చనిపోయేంత వరకు చనిపోయేకురా అసలు అప్పుతో నాకు సంబంధమే లేదు. అప్పు చేయను, అప్పు చేసే అవకాశం నా యేసయ్య నాకు రానివ్వడు. ఆమేన్, ఆమేన్. నిజంగా నువ్వు దేవుని మీద నమ్మ ఒక అడుగు ముందుకేసినట్లయితే 1000 అడుగులు దేవుడు నీ కొరకు ముందుకేస్తాడు. నువ్వు నీతిగా జీవించు. చాలామంది నాకు ఫోన్ చేస్తారన్నమాట, బ్రదర్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం, ఇలా చేయండి, అలా చేయండి, హెల్ప్ చేయండి. ప్రార్థన చేద్దామంటాను, మళ్ళీ కనిపించరు వాళ్ళు. ప్రార్థన కాదు మనిషి కావాల్సింది, నీ ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థన. దేవుని సన్నిధిలో మోకరించి స్తుతించండి. ఏ సమస్య అయినా పరిష్కరించబడుతుంది ప్రార్థనతో. అయ్యి బాబాలే పడతాం ప్రార్థనతో, ఇంకా వచ్చేది అలా అలా స్టార్ట్ చేస్తే చాలు. కానీ సమస్య వచ్చినప్పుడు మరి ప్రార్థన ఎందుకు రావట్లేదు? దేవుడి సన్నిధి గుర్తు ఎందుకు రావట్లేదు? ఎవరు ఫోన్ నెంబర్ ఇచ్చి ఎవరిని సాయం అడుగుదామా, ఎవరిని హెల్ప్ అడుగుదామా? మనుషుల వైపు చూసేవాళ్ళు ఎప్పుడు కూడా మోసపోతూనే ఉంటారు. మనుషుని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1:10 అక్కడ ఏమని ఉన్నదంట? ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగను, కానీ లోకం ఆయన తెలుసుకోలేదు. చూసారా? ఆయన మూలంగానే అంతా కలుగుతుంది. ఆయనే ఇస్తున్నాడు, కానీ ఆయన కనుగొనలేకపోతున్నారంట, ఆయన గుర్తించలేకపోతున్నారంట. ఈరోజు మీలో చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయన్నమాట. ఎందుకు బ్రదర్ నాకు ఇది అసలు జరగట్లేదు? మరి జరిగిందని సంగతి ఏంటి? ఇన్ని కరోనా వైరస్లు వచ్చి, ఇన్ని సమస్యలు వచ్చి, ఇన్ని బాధలు వచ్చి, ఇంత జరిగినా కూడా దేవుడు నిన్ను ఆరోగ్యంగా ఉంచాడే, దేవుడు నిన్ను ఆనందంగా ఉంచాడే, సజీవ లెక్కలో ఉంచాడే, సంతోషంగా ఉంచాడే. నీ భర్త నిన్ను విడిచిపెట్టేసినా, నీ ఇంట్లో ఎన్ని సమస్యలు వచ్చినా,
ఎన్నో రోజులు ఉద్యోగానికి వెళ్ళకపోయినా, ఎన్నో రోజులు బెడ్ మీద ఉన్నా అవన్నీ జయించి ఈ రోజున సజీవ లెక్కలో ఉంచాడు. మరి దాని కృతజ్ఞత ఏది? ఎప్పుడైనా దాని గురించి ఆలోచించారు అసలని? ఏదో చిన్న విషయం జరగలేని దాని గురించే మాట్లాడతారు కానీ ప్రతిరోజు కూడా నూతనమైన రోజుని దేవుడు మనకిస్తున్నాడు. ఎవ్రీడే 24 hours మన అకౌంట్లో వేస్తున్నాడు దేవుడు. వాటిని ఎలా వినియోగించుకుంటున్నాం, వాటిని ఎలాగా దేవుని మహిమార్థంగా వాడుకుంటున్నాం. నేను ఎక్కడో పుస్తకం చదవని ఎలా తెలియదు కానీ 10th క్లాస్లో పాలు తెచ్చుకోవడానికి చాలా దూరం వెళ్ళాలి. అప్పుడు మరి ఎవరి ప్రసంగం విన్నాను కానీ ఒక సేవకుడు గంటలో 50 నిమిషాలు ప్రార్థన చేస్తాడంట. ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్ మాట్లాడుతూ వస్తే ఇప్పుడు వస్తాను టాయిలెట్ కానీ వెళ్ళి అక్కడ మళ్ళీ 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని వచ్చి మాట్లాడతాడంట. ఆయనతో తెలిసాక మనకి ఏంటి ఇంకా అమ్మ బాబాయ్ మనం కూడా అలా చేయాలని చెప్పేసి ఈ పాలు గ్లాస్ పట్టుకుని ప్రతి అడుగులు వెళ్తా థ్యాంక్ యూ జీసస్ స్తోత్రం దేవనుకుంటే వెళ్ళానమాట. 2 రోజులకి ఎంత గర్వం వచ్చేది తెలుసా? నేను గంటకే 50 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాను, ఇంకా నేను కూడా చాలా గొప్పోడిని. ఇదే నాశనానికి ముందే వస్తుందంట. చాలామంది మనలో అలాగనమాట. ఒక్కరోజు చేతిలోకి ఇంకా అంతే. నా ఇంత ఎవరు లేరు అసలు, నాకంటే ఎవరు ప్రార్థనా పరులు లేరు, నాకంటే గొప్పోళ్ళు లేరు అనుకుంటాం. తర్వాత మళ్ళీ అటువంటి అవకాశం నాకు రాలేదు. ఎప్పుడైతే గర్వం వచ్చిందో సైతాన్ గడు కూడా అదే జరిగిందనమాట. వాడు అనుకున్నాడు వర్షిప్ లీడర్, నేను అంత బాగా వర్షిప్ చేస్తున్నాను, దేవుడు మనకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని సైతాన్ గడు ఇక్కడే పెట్టాడు కంఠంలో, వాడు అన్నీ చేయగలుగుతాడు అనమాట. అంత టాలెంట్ ఉన్నవాడు అనుకున్నాడంట. ఇంత చేసి కష్టపడి ఆయనకి ఎందుకు ఇవ్వాలి ఈ పని చేసిన డబ్బు అంతా తట్టుకెళ్ళి, నేను కదా పని చేసేది నేను అనుకుందా అనుకున్నాడు అంట. అంతే, దేవుడు కూడా చెప్పలేదు. ఆ ఆలోచన వచ్చిన తోడే దేవుడు అక్కడి నుంచి గెంటేయడం జరిగిందనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఏదైనా పని చేశారంటే దానికి ఇంకా దేవుడు అద్భుతాలు చేసే కొలిదేనంట, ఇంకా బాగా హత్యేసుకోవాలంట దేవుడిని. మనం ఏం చేస్తామంటే అద్భుతాలు జరగక దేవుడిని విడిచిపెట్టేస్తారు. నిజంగా అద్భుతాలు జరిగిన వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాం అసలు? వేరే ప్లేస్లోనే ఉండాలి. అసలు కొన్ని వేల మంది ఉండాలి ఇక్కడ. అసలు అద్భుతాలు జరిగిన తర్వాత అసలు అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు లెక్కేసుకుంటే కొన్ని వేల లక్షల మంది ఉంటారు ఈ రోజున. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. ఆయన మూలంగా కలిగిందంట కానీ లోకం ఆయనను గుర్తించలేదు, తెలుసుకొనలేదు. హల్లెలూయా. 29వ వచనంలో మనం చూసినట్లయితే 29వ వచనంలో అక్కడ ఏమన్నది స్పష్టంగాను, మరునాడు యోహాను యేసు నొద్దకు రాగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు బాప్తిసం పొందడానికి వచ్చారు, బాప్తిసం ఇచ్చాడు. ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలు? యేసు ప్రభువు గురించి చెప్తున్నాడు. యేసు ప్రభువు కూడా ఒక మాట చెప్తుంటుంటాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట నేను చూపిస్తాను. ఈ మాట మీకు చెప్తే కొంచెం బాధగా ఉంటుందేమో కానీ ఎద్దుకున్న బుద్ధి లేదంట మనిషికి. ఏంటంట? ఎద్దుకున్న బుద్ధి లేదంట, గాడిదకున్న జ్ఞానం లేదంట. చూద్దాం, యెషయా గారు చెప్తున్నాడు ఈ మాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా అర్థమైంది ఈ మాట? ఎద్దుకు బుద్ధి ఉంది. ఎందుకని? తన కామందు, తన యజమాని ఎవరో ఈజీగా గుర్తించేస్తుంది. గాడిద అని తిడతారు, కానీ గాడిదని ఎక్కడ వదిలేసి ఏం చేస్తుందంట? ఎక్కడ తెలుస్తుంది? ఏమని? సొంత వానితోటి తెలుసుకుంటుంది. అసలు నా ప్లేస్ ఎక్కడ, నా ఇల్లు ఎక్కడ, నా యజమాని ఇల్లు ఎక్కడ అని చెప్పి ఎక్కడ విడిచిపెట్టినా సరే తిరిగి వచ్చేస్తుందంట. మరి దేవుడు మనం సృష్టించాడు, మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ఆయన ఊహల నుంచి వచ్చాం, ఆయన తలంపుల్లో నుంచి వచ్చాం. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చామండి మనం? పరలోకమా? పరలోకం నుంచి వచ్చామంటారు చాలామంది. యోహాను ఆదికాండంలో దేవుడు అంటున్నాడు, మన స్వరూపమందు మన పోలుకు చెప్పిన నరులను, చెప్పాలి, నరులను సృజించేదము. కంప్లీట్ అవ్వాలి, మళ్ళీ చదువుదాం. అది అంతే, సగం వదిలేస్తాం మనం. చదవాల మాట ఎక్కడుందో. థ్యాంక్ యూ జీసస్. 26వ వచనం, ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పిన నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రతి జంతువులను ఏలుదురుగాకని పలికెను. హల్లెలూయా. చేయుదము ఎక్కడ అన్నాడు ఈ మాట? మనసులో మాట. ఇదంతా కూడాను అనుకుంటున్నాడు లోపల. మనుషులు ఎలా చేయాలి?
మన పోలికలో, మనోడే, మన ఇల్లే, మన కారే అంటుంటారు. కానీ అది మనది కాదు అక్కడ ఎందుకని కదా. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ మనిషి గురించి మాట్లాడుతున్నాడు అనమాట. తనలో తాను ఏమని మాట్లాడుకుంటున్నాడు? మన పోలిక చెప్పిన మన స్వరూపంలో నరులను సృష్టిందాము అని అనుకున్నాడు. అంటే మనం ఎక్కడ పుట్టినాడు? ఇప్పుడు ఆలోచనలోంచి పుట్టాం అనమాట. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలో పుట్టాం. ఇప్పుడు మీరు కూడా చర్చికి ఎక్కడ పుట్టారు? అదే ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు మీ ఆలోచనలోంచి వచ్చారన్నమాట. ఇక్కడికి ఆలోచన చేశారు, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎలాగెళ్తే బాగుంటుంది, మరి ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది అని ఆలోచన చేశారు. ఆ ఆలోచనే నెరవేర్చబడ్డది కాబట్టి ఇక్కడ కూర్చున్నారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 8:7 కూడా ఒక మాట ఉంది, చదువుదాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఆకాశములకెగురు సంకుబుడు కొంగయైనను తన కాలము నెరుగును, తెల్లగువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదెకోరును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని. అబ్బా, ఇప్పుడు ఈ లెక్కన ఏం చెప్పాలి? ఇప్పుడు పక్షులకి, ఎద్దులకి, జంతువులకి బుద్ధి అన్న ఉంది కానీ మనిషికి లేదు అనేటువంటి దాన్ని తెలియజేయడానికి ప్రవక్తలందరూ కూడా ప్రయాసపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎద్దు తన కామందుని ఎరుగుతూ ఉంది, గాడిద తన సొంతవాన్ని దొడ్డు ఎరుగుతూ ఉంది. ఈ పక్షులు ఏ టైంలో రావాలి, ఏ టైంలో పిల్లల్ని పెట్టాలి, ఏ టైంలో కోకులకి ఎవరన్నా నీ టైం వచ్చింది కుయ్ అని ఎవరు చెప్పారా? చెప్తాను మీరు ఎవరన్నాను? మీ మాట అంటుందా? నువ్వు ఆగమంటే ఆగుతుందా? నువ్వు కుయ్యమంటే కూతుందా? ఏమీ లేదు. దానికి ఒక టైం ఉంటుంది, ఒక కాలం ఉంటుంది. ఆ కాలం వచ్చినప్పుడు మాత్రమే కూస్తుంది, మిగతా టైంలో పట్టించుకోతుంది. నిన్న ఒక చెట్టుని నేను చూశాను యూట్యూబ్లో. దాని పేరు కురింజి. మీరు కొట్టుకుని చూడండి, యూట్యూబ్లో కావాలని లేదు, గూగుల్లో KURINIJI అని వస్తుంది. కురింజి చెట్టు అని ఉంటుంది అన్నమాట. 12 సంవత్సరాలు ఒకసారి పోస్తుంది అంట. అది ఎంతండి? 12 సంవత్సరాలు. మరి దానికి 12 సంవత్సరాలు అయింది ఎలా తెలుస్తుంది? కానీ ఒక్క రోజు, ఒక్క క్షణం అటు ఇటు కాకుండా కరెక్ట్గా 12 సంవత్సరాలు. మా ఇంటి దగ్గర ఒక చెట్లు ఉండే అనమాట. ఏంటంటే డిసెంబరాలు. ఏంటి తెలిసేలేదే మరి మీకు? డిసెంబర్ నెలలో మాత్రమే పోస్తాయి పువ్వులై. నేను ఈ కనకాంబరాల చెట్టు లాగానే ఉంటాయి కదా సేమ్ అని చెప్పి ఆ విత్తనాలు తీసి ఈ విత్తనాలు కలిపి మొక్కలు వేస్తే సేమ్ మొక్కలు వచ్చాయి. ఎన్ని మొక్కలు వచ్చినాయి? చాలా మొక్కలు వస్తే కనకాంబరాలన్నీ ఇలాగ వేసి పెంచాను నేను. ఈ డిసెంబరాల విత్తనాలు వస్తే చాలా పెద్ద చెట్లు అవి, అవన్నీ పెంచాను, నీరేసాను, అన్నీ వేసాను, మంచిగా పెరిగిపోయాయి. కానీ కనకాంబరాల చెట్లు రోజు పూలు ఎత్తున్నాయి, కానీ ఈ మాటామంతి లేకుండా అలా పెరుగుతూనే ఉన్నాయి. సడన్గా డిసెంబర్ నెలొద్దులోకి మొత్తం అన్నీ కూడా పూలు పూసేసాయి. డిసెంబర్ నెల పైకి మళ్ళీ సైలెంట్ అయిపోయి ఆ నెల మాత్రమే పూలు పోస్తాయి మాట. ఇవన్నీ ఎవరు పెట్టారు అసలని? దేవుడు నియమించిన నియమానికి పక్కాగా ఖచ్చితంగా అవన్నీ ఫాలో అవుతూ ఉన్నాయి. మనకి కనిపించట్లేదు, ఒక నియమం పనిచేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అవి నమ్ముతున్నాయి దేవుడు ఉన్నాడు ఇక్కడ, దేవుడు చూస్తున్నాడు. మనిషే దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? చూపించు, చూస్తే నమ్ముతాను. చూస్తే నమ్మంట కదా, నమ్మితే చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కొన్ని సందర్భాల్లో మన మధ్య ఉన్నటువంటి ప్రభును ఎరిగిన వారమై మనం అంతా ఏం చేస్తున్నామంటే విలపిస్తూ ఉన్నాము, రోధిస్తూ ఉన్నాము, బాధపడుతూ ఉన్నాము, చింతిస్తూ ఉన్నాము. నిజంగా యేసయ్య నీతో ఉన్నాడంటే నువ్వేం చేస్తావు? ఇప్పుడు మీ అందరూ ఇలా చుద్దులకు పక్కన కుర్చీలో ₹1,00,00,000 కట్ట ఉందనుకోండి. చూశారు, సడన్గా అది మీదే అన్నాం అనుకోండి. అసలు ఇంకెట్లా ఉంటుంది అసలని? ఇంకా సమస్యలన్నీ తీరిపోయినాయి, ఇంకా జీవితం అంతా కూడా ధన్యమైపోయిందని చెప్పి ఎంత సంతోషంగా ఉంటుంది. దేన్ని బట్టి వచ్చింది ఆ సంతోషం? ఆ పక్కనున్నా మరి నిజంగా ₹1,00,00,000 కంటే విలువైనడు కదా మన యేసయ్య. ఈ ప్రపంచాన్ని జాంతో కొలిసాడు, ఆకాశాన్ని జాంతో కొలిసాడు, ఈ సర్వాన్ని శూన్యం నుంచి సమస్యను సృష్టించినటువంటి గొప్ప దేవుడు నీ పక్కనే ఉన్నాడన్న విషయం నీకు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక 10th ఇంటర్మీడియట్ మధ్యలో ఒక బుక్ నాకు వచ్చింది. ముంగండ శాంతారావు గారని, ఆయన అనుభవాన్ని ఒక సాక్షి రూపంలో రాశాడనమాట. రాసి దేవుడు అంటే తెలియనటువంటి వ్యక్తిగా ఉన్నాడో, దేవుని తెలుసుకున్నాడు, కానీ ఆయనకి సిగరెట్ హ్యాబిట్ ఉందో మానలేకపోతున్నాడు. అన్నీ చర్చికి వెళ్తున్నాడు, అన్నీ చేస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఏం చేశాడంటే ఒక పార్క్ లాగా ఉంటే ఆ పార్క్ దగ్గర చెట్టు కిందకి వెళ్ళిపోయి ఆ చెట్టు కింద ఒక రాడ్ ఉంటే ఆ రాడ్ దగ్గర కూర్చుని మంచిగా సిగరెట్ కాలుతూ ఉన్నాడంట. ఎవరు చూడలేదు కదా అనుకుని చెప్పి కాలుసా పొగను బాగా వదిలాడంట. చూసినప్పటికీ సడన్గా ఇలా చుద్దులోకి పక్కనే యేసుక్రీస్తు ప్రభు కూర్చుని దగ్గుతున్నాడంట. ఇలాంటివి నమ్మం మనం, పట్టించుకోం మనం అసలే. ఇది మామూలు లోకంలో మనం చూస్తే మనకి ఏం అర్థం అవుతుంది అంతా కూడా.
ఇప్పుడు మీకు ఒక సూక్ష్మ దర్శనం పట్టుకొచ్చి ఇలా పెట్టాం అనుకోండి, ఎంత దుమ్ము, ఎంత ధూళి, ఎంత ఉంటుందో తెలిసి గాల్లోను. కానీ మనకు మామూలుగా చూస్తే కనిపించదు. ఆయన చూసేసరికి షాక్ అయ్యాడంట. ఇంకా షాక్ అయ్యి గబగబి పొగంతా ఇలాగ అంటాం. ఇంకా ఆ సిగరెట్ అక్కడ పడేసి దాన్ని ఆర్పేసేసి మళ్ళీ లైఫ్లో ముట్టుకోలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎక్స్పీరియన్స్ జరగనంత వరకు, తెలియనంత వరకు మనకి ఏమనిపిస్తుంది? అందుకే ప్రతిరోజు నేను ఎన్నో సంవత్సరాలుగా ఎఫెసీ 1:17 ఉన్న ప్రార్థన నేను చేస్తాను, నాతో పాటు ఉన్న వాళ్ళందరి చేత చేపిస్తాను. ఏమని ఉంటుంది అక్కడ? మన మనోనేత్రాలు వెలిగించబడాలి. హల్లెలూయా. మనోనేత్రాలు వెలిగించబడలేనప్పుడు ఏమవుతుందంట? ఎంత దేవుడిని పక్కనే ఉన్నా, నీలో ఉన్నా కూడా నువ్వు గ్రహించలేవు, చూడలేవు, అద్భుతాన్ని పొందుకోలేవు. ఎంతో ప్రార్థన చేస్తున్నానే, ఎంతో గొప్ప వ్యక్తులు నా మీద ప్రార్థన చేశారు, ఆయిల్ అనేది చేశారు, ఇన్ని చేసినా ఏమీ జరగలేదని అని నువ్వు బాధపడుతుంటావు. ఎందుకనంటే నీ మనోనేత్రాలు వెలిగించబడలేదు. మనోనేత్రాలు వెలిగించబడనంత కాలం చూసారు కదా, ఎలీషా శిష్యుడు కూడా ఏం చేస్తాడు? అయ్యో బాబోయ్, శత్రువులు కనిపిస్తారు, దేవుడు కనిపించట్లేదు, దేవుడు సైన్యం కనిపించట్లేదు. అప్పుడు ప్రార్థన చేస్తే అయినా, ప్రభా వీడు ఒక్కొక్కసారి మనోనేత్రాలు వెలిగించు అంటే, అప్పుడు అయ్యో బాబు ఇంతమంది సైన్యం ఉన్నారా? చూసారా, కళ్ళు వెలిగించబడినప్పుడు వచ్చేటువంటి ధైర్యం వేరు, కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చేటువంటి భయం వేరు. మన కళ్ళు మూసుకుపోయి కాబట్టి భయపడుతున్నాం. భయపడే వాళ్ళందరూ ఏంటంటే ఆధ్యాత్మికమైన నేత్రాలు మూయబడ్డాయి కాబట్టి భయపడుతూ ఉంటుంటారు. ఎవరికైతే ఆధ్యాత్మికమైన నేత్రాలు తెరవబడ్డాయో వాళ్ళ ముందు సముద్రం ఉన్నా సరే, ఆ యొక్క అగ్ని ఉన్నా సరే, ఏ శోధన ఉన్నా సరే భయపడరు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, శోధించబడిన మీదటంట సువర్ణము. ఇప్పుడు అగ్ని సమస్య బంగారనక, బంగారంలో ఉన్నటువంటి ఏదైతే చెడు ఉందో, ఏదైతే సమస్య ఉందో దానికి భయం. బంగారానికి భయం ఏముంటుంది? అమ్మయ్య, నాలో ఉన్న చెడు అంతా పోతుందిలే, నాలో ఉన్న వేస్ట్ అంతా పోతుందిలే, నా ఒరిజినాలిటీ ఇప్పుడు నా అసలు రూపం కనబడుతుంది అని సంతోషించదు బంగారం. నిజంగా నీతిమంతుడు ఏం చేస్తాడంటే, ఏ శోధన వచ్చినా రానాయి, ఎందుకంటే ఏది నాకు ఎంత మాత్రమో హాని చేయలేదు, నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ మనిషి అయినా, ఏ ఆయుధమైనా, ఏ సమస్య అయినా వర్తిల్లదు. ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నిజంగా నువ్వెవరో తెలిస్తే నీ జీవితం చాలా బిందాస్గా ఉంటుంది. ఆమేన్. నువ్వు చాలా చింతలో సమస్యలోనూ అంటే నువ్వెవరో నీకు తెలియదు అంతే. నేనా ఒక పేదని, నేనా ఒక సింగిల్ పేరెంట్ని, నేనా నాకు వెనక ముందు ఎవరు లేరు, నాకు తల్లిదండ్రులు సపోర్ట్ లేదు, అత్తవారి సపోర్ట్ అసలే లేదు. ఈ సపోర్ట్లన్నీ చూసి ఏం చేస్తారు? నిందలో, బాధలో, భయములో, ఆందోళనలో జీవిస్తారు. నాకు యేసయ్య ఉన్నాడు, ఏ సపోర్ట్ లేకపోయినా పర్లేదు. హల్లెలూయా. నాలంటూ అలా పలుకుతారు అనమాట. నా ధైర్యం అదే. అత్తవారి సపోర్ట్లు, అమ్మగారి సపోర్ట్లు, ఈ సపోర్ట్లు, ఆ సపోర్ట్లు, నాకు ఏ సపోర్ట్లు లేవు, అవసరం లేదు కూడాను. నా యేసయ్య నాకే సపోర్ట్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? మనకి విరోధంగా ఏ అప్పు నిలబడుతుంది? మనకు విరోధంగా ఏ రోగం నిలబడుతుంది? అంటే నిలబడ్డదంటే మీకు మరి మీ పక్షాన్ని వేసే లేడనా? మరి మీరే చెక్ చేసుకోండి. నాకు వ్యతిరేకంగా అయితే నాకు ఏ అప్పు నిలబడలేదు, అన్నీ కూలిపోయి. నాకు వ్యతిరేకంగా ఏ రోగం వచ్చింది కానీ నాకు తెలియదు కాబట్టి నిలబడ్డది కొంతకాలం. ఎప్పుడైతే తెలిసిందో నా పక్కన ఎవరున్నారో తెలుసా అన్నాను, అంతే, కూలిపోయింది అక్కడికక్కడ. ఇంతవరకు ఏది నా ఎదురుగా రాలేదు, రాదు కూడాను. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యం, నీతిమంతులు సింహం వాళ్ళే ధైర్యంగా ఉంటారు. ఇట్లా ఉండరు అనమాట. ఇట్లాగా ఏంటి తలదించట్లేదు అంటే నేను సింహాన్ని అని చెప్పాలి. మీరు ఎవరితో అన్నాను, అంతేగాని నాకు పెళ్ళి అవ్వట్లేదు, బాధ, చింత ఆ మొక్కలోనే కనిపిస్తుంది అందరికీ కూడా. ఉద్యోగం రావట్లేదు, నువ్వేం రోజు మేనిఫెస్టో రోజు పలుకుతున్నావు అనమాట. నువ్వు ఏదైతే పలుకుతావో అది పొందుకుంటావు. చాలా పవర్ ఉంటుంది మాటలను. నువ్వు ప్రతిరోజు పలికే మాటలు నీ జీవితం మీద ప్రభావితం చేస్తాయి. హల్లెలూయా. ఈరోజు నేను అనుభవిస్తున్న జీవితం ఏంటంటే గతంలో నేను పలికిన మాటలే, గతంలో నేను విత్తిన విత్తనాలే ఈరోజు నాటిని పంట కోసుకుంటున్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీలో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది యవనస్తులు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, మిడిల్ వయసు వారు అవ్వచ్చు, ఎవరైనా సరే ఒకవేళ మీరు ఇంతవరకు మరి ప్రతికూల విత్తనాలు నాటారేమో, ఒకవేళ ఇంతవరకు మీరు నెగిటివ్ విత్తనాలు నాటారేమో, దయచేసి ఇక్కడ నుంచి ప్రారంభించండి. మంచి విత్తనాలు ప్రారంభించండి, మంచి విత్తనాలు నాటండి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 1:6లో దేవుడు చెప్తున్నాడు. యెహోషువతో ఏమంటున్నాడంటే, చదువుదామా? యెహోషువ గ్రంథం 1:6 చూసినట్లయితే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. అబ్బాబ్బాబ్బా అమ్మ, దేవుడు నీతోటి చెప్తాడు ఈ మాట. అలనాడు యెహోషువతో చెప్పింది ఈరోజు నీకు బైబిల్లో ఎందుకు రాయించి పెట్టాడు తెలుసా? 1 కొరింథీ 10:11 మీరు చదివినట్లయితే, ఇవన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతమందున్న మనందరికీ బుద్ధి కలగటానికి, బలము కలగటానికి, ధైర్యం కలగటానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఏం ధైర్యం వస్తుంది మీకు అసలేని? ఎలా ధైర్యంగా జీవించగలుగుతున్నారు? నిజంగా ఆల్ నైట్ అయిపోయి కూడా నాకు ఏదో లోటు అనిపిస్తుంటుంది. అరే అప్పుడైపోయిందా, ఇంతే నా దేవుని సన్నిధి అసలేని, ఇంకా ఉంటే బాగుండు, ఇలా చెప్తానే ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంటుంది. ఎందుకంటే ఆయన దావీదు గారు ఏమంటారు తెలుసా? క్రీస్తునికు నీటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని ఎడల నీకు ఆసక్తి ఉన్నప్పుడు, నాకు లాస్ట్ వీక్ వచ్చి కొంతమంది మాట ఇచ్చారు, బ్రదర్ మేము ఖచ్చితంగా 11 గంటలకు వస్తామని చెప్పారు. నిజంగా వచ్చారు, ఆడవాళ్ళని, మగవాళ్ళు కాదు. టైంకి వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. టైం కంటే ముందుకు వచ్చి చక్కగా హెల్ప్ చేశారు. నా మనసు ఎంత సంతోషించింది, దాన్ని బట్టి దేవుడు ఎంత సంతోషించుంటాడు, దేవుడు ఎంత సంతోషించుంటాడు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను ప్రియులారా, దేవుడి సన్నిధిలో మీరు చేసిన చిన్న పని అయినా, బైబిల్లో ఒక మాట రాయబడింది, నా పేరట వచ్చే వాళ్ళకి ఒక గిన్నెడు చల్లనీళ్ళు, వేడి నీళ్ళు కూడా కాదు, చల్లనీళ్ళకి ఏమైనా కష్టపడాలా? ఆ చల్లనీళ్ళు ఇచ్చినా కూడా దాని ఉపకారాన్ని మీరు కోల్పోరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు చేస్తున్న పనికి ప్రతిఫలం మీకు దక్కకపోవచ్చు, ఎవరు గుర్తించకపోవచ్చు, కానీ ఒకనొక రోజు ప్రభు మన రాజు గుర్తిస్తాడు. నిన్ను యేసోబులాగా ఆ యొక్క బంధకాల్లోంచి, జైల్లోంచి విడిపించి నిన్ను సింహాసనం ఎక్కిస్తాడు. దేశమే ఆశ్చర్యపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా చదువుకున్న రోజులో ఒక అమ్మాయితో మాట్లాడింది లేదు, చూసింది లేదు. సడన్గా యూట్యూబ్లో చూద్దురు వాళ్ళకి మైండ్ ఏం పనిచేయట్లేదు అనమాట. అసలు ఈడేనా, ఈ సూట్ ఏంటి, ఇదేంటి, ఈ మాటలేంటి, అసలు ఎలా మాట్లాడుతున్నాడో. దేవుడు అంటాడనమాట, నీకేం మాట్లాడవలసిన పని లేదు, నువ్వు వెళ్ళి అక్కడ నిలబడు, నేను నిన్ను వాడుకుంటాను. హల్లెలూయా. సబ్మిట్ అయినట్లయితే దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసేస్తాడు. సింపుల్. రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్. దేవుడి దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ నువ్వు తీసుకోవాలి, దాన్ని ఫాలో అయిపోవాలి. దేవుడు నిన్ను ఉన్నత పరిస్థితిలో పెడతాడు. స్కూల్కి వెళ్ళిన పిల్లడు ఏం చేయాలంట, వాడిని పక్కోడిని ఎవరిని పట్టించుకోకుండా కేవలం మాస్టర్ చెప్పిన మాట వినాలి, ఇచ్చిన హోంవర్క్ చేయాలి, అంతే. వాడు ఎంత సక్సెస్ఫుల్గా అయిపోతాడు. కానీ ఎందుకు ఫెయిల్ అవుతాడంటే మాస్టర్ చెప్పిన పాట వినడం, ఇచ్చిన హోంవర్క్ చేయడు, అందుకే ఫెయిల్ అయిపోతాడు. అలాగే చర్చకు వచ్చిన వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందట్లేదు, ఆశ్రయించబట్లేదు, ఫలించట్లేదు, విస్తరించట్లేదు. కారణం ఏంటంటే ఏదో వెళ్ళామా అటెండెన్స్ చేశారా. ఎంతసేపటికి అవుతుంది ఈ మెసేజ్, ఎంతలో ఇంకా అయిపోయింది టైము, ఇంకొక 10 నిమిషాలు అయిపోతుంది. కాబట్టి తర్వాత క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు, నా హ్యాండ్ బ్యాగ్ నేను చదువుకుంటాను, అంతా సెట్ చేసుకుంటాను, అంతే, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను. ఏముంది, వచ్చిన ప్రతిసారి ఎలా రావాలి తెలుసా? ఆశతోటి రావాలి. నేను ఏం చేసి అనుకుంటున్నారు, చిన్న పుస్తకం పెట్టుకుని సండే స్కూల్ టైంలో కూడా చిన్న పుస్తకాలు పెట్టుకుని వాళ్ళు ఏం వాక్యం చెప్పారు, ఆ రిఫరెన్స్ ఏం చెప్పారు, అదంతా రాసుకుని, ఆ మెసేజ్ అంతా మళ్ళీ ఇంటికి వెళ్ళి, ఇప్పుడంటే మీరు టీవీలు చూస్తున్నారు కానీ అప్పుడు నేను ఏం చేసేవాడిని, కళ్ళు మూసుకుంటే నాకు టీవీ కనపడింది అనమాట. ఆ టీవీలో అదంతా ఇమాజినేషన్ అనమాట. ఇప్పుడు చూడండి, వెదురు చెట్టు చెప్పారు, నేను ఊహించుకోండు, వెదురు విత్తనాలు ఇలా ఉన్నాయి, దాన్ని భూమిలో వేసాం, సడన్గా ఆ భూమి పగులుతుంది, ఆ విత్తనం పైకి వస్తుంది. ఈ ఇమాజినేషన్ చేసుకునేవాడిని. కాబట్టి ఈ రోజు వరకు నా హృదయం అనే పలకమించి ఏ సైతానుగాడు కానీ ఎవరు చెరపడం వల్ల కాలేదన్నమాట. హల్లెలూయా. అది ధ్యానించడం, స్వీకరించడం, వాక్యాన్ని పట్టుకోవడం అంటేనే. అంతేగాని నువ్వు పుస్తకం అంతా రాసేసావు అనుకో, ఈ పుస్తకం అంతా ఎక్కడ చదువుతావు, వెళ్ళి ఎక్కడ కుదురుతుంది? నువ్వు మైండ్లో ఎక్కించుకోవాలన్నమాట. ఇప్పుడు విన్నటువంటి వాక్యాన్ని చూడండి, ఆవులు, గేదెలు, మేకలు ఇవన్నీ ఏం చేస్తే తెలుసా, టైం దొరికింది అనుకోండి, టక్క 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 తినేస్తాయి అనమాట. తినేసి అంత ఇంటికి వెళ్ళిపోయి ఎవరు లేనప్పుడు కూర్చుంటాయి అనమాట. ఖాళీగా కూర్చుని ఏం చేస్తాయి, తిన్న ఆహారం అంతా లోపల నుంచి ఇంత వండలుగా చేసుకుంటాయి అన్నమాట. ఒక్కొక్కటి తీసుకుని ఇట్లాగా అప్పుడు దాన్ని సాపిగా నమిలి 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 దాన్ని తినేసి దాని లోపలికి పంపి మళ్ళీ ఇంకో వండను తీసుకుని మళ్ళీ తింటాయి. చూసారు ఎంత ప్రాసెస్ ఉన్నదో, ఎంత జ్ఞానం ఉన్నదో అసలని. మనకు కూడా అది నెమరు వేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడన్నా మీరు కనీసం, నేను అందుకే దేవుడు ఇచ్చినటువంటి టెక్నాలజీని బట్టి ఏం చేస్తాను, ఇప్పుడు చెప్పేసిన మెసేజ్ని మళ్ళీ ఎక్కడ మర్చిపోతారని చెప్పి మళ్ళీ రికార్డ్ చేయించి దాన్ని మళ్ళీ అప్లోడ్ చేయించి అదే మెసేజ్ మళ్ళీ ఇదే రోజు సాయంత్రం 8 గంటలకు వచ్చి ఇలాగ పెడతా ఉన్నాను. పొద్దున్న వేసేవాళ్ళు మాకు తెలిసింది, మళ్ళీ ఏమింటాం, పొద్దున్న తిన్నారు కదా, పొద్దున్న బ్రష్ చేశారు కదా, మళ్ళీ రేపు బ్రష్ చేయటం ఎందుకు, ఎల్లుండి చేయటం ఎందుకు, 10 రోజులకు 4 రోజులకు సారి చేసుకోవచ్చు కదా. అవి మాత్రం మనం దేవుని వాక్యం వద్దులోకి ఏమవుతుందో తెలుసా, వినేస్తాం, తెలుసు, మాకు అన్నీ తెలుసు. ఇక్కడే మనం బోల్తా పడుతున్నాం అనమాట. దయచేసి దేవుని వాక్యాన్ని ఇప్పుడు అశ్రద్ధ చేయొద్దు. వచ్చినప్పుడు శ్రద్ధగా రావాలి. దేవుని సందుకు వచ్చినప్పుడు నీ దేవుడిని యెహోవా మందిరంకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని సందుకు వచ్చాను. ఆల్టర్ అంటే మనం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది, కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత ఈ పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఇవన్నీ కూడా ఒకటైపోయి ఇంకా. కానీ అంతకుముందు ఏంటి, కనీసం దీన్ని టచ్ చేస్తే అంతే కాలిపోయే ఊరలంతా కూడా. అంత నిష్టగా ఉండేటువంటి ఆ రోజుల్లోనూ అప్పుడే భక్తిగా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు.
కానీ ఈ రోజున దేవుడు ఎంత ప్రేమించాడు, ఎంత యాక్సెస్ ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చే యాక్సెస్ కొలిది నువ్వేం చేయాలంటే ఇంకా దేవుడిని హత్తుకోవాలి. దేవుడు నిన్ను అద్భుతాలు చేసే కొలిది ఏం చేయాలి తెలుసా? దేవుడికి ఇంకా దగ్గర అయిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 13:5 మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుడు చెప్తాను, నేను విడువను, నేను ఎడబాయను, నీతో ఉంటాను, మీలో ఉంటాను, మిమ్మల్ని గొప్ప చేస్తాను. 97 కీర్తన 15 నాకు చాలా అద్భుతమైన మాట కనిపిస్తుంది అనమాట. అక్కడ ఎలా ఉంటుందంటే, నీవు నాకు మొరపెడతావు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఏమనో చెప్తున్నాడంటే దేవుడు అక్కడ, శ్రమల్లో నేను నీకు తోడుగా ఉంటాను. అంతేనా? నువ్వేడుస్తాను ఏడుస్తాడా? అంత మాత్రమే కాదు, శ్రమల్లో తోడుగా ఉండి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఫైనల్గా ఏంటి మనిషి పట్ల? ఏంటమ్మా? నువ్వు గొప్పడిగా ఉండాలన్నదే ఆయన ఉద్దేశం. నువ్వు మంచివాడిగా ఉండాలన్నదే. నువ్వు పాపాత్ముడు అయినటువంటి నీవు పరిశుద్ధుడిగా ఉండాలన్న దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. నేను అతనికి తోడేండెదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. ఆమెన్, ఆమెన్. గొప్పని చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా. యోహాను సువార్త 15:8 ఏముంటుంది? మీరు బహుగా ఫలించాలి, ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. ఇవే మాటలు, దేవుని యొక్క మాటలు మనందరి పట్ల కూడా ఎప్పుడు కూడా. అంతేగాని మీరు ఇలా చేస్తారంటే నాశనం అయిపోతారు, దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చేస్తుంది అంతే. అక్కడే ఉంటారు చాలామంది. అదే కావాలి మనకి. అటువంటి వాక్యం వింటేనే భయపడతా కూర్చుంటారు తప్ప జనాలు. లేదమ్మా, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే, నువ్వు ఎంత పాపం చేసినా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చినట్లయితే నీ యొక్క పాపాన్ని, శాపాన్ని అంతా కడిగేసి నిన్ను అమూల్యమైన వ్యక్తిగా మార్చేసి నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు. హల్లెలూయా. ఇది సత్యం, ఇది నిజం, ఇది అసలు అన్నమాట. దీనికి మించింది ఏది కరెక్ట్ కాదు. ఒకవేళ ఎవరన్నా దేవుడు దగ్గరికి నువ్వు ఇలాగొచ్చావంటే నువ్వు శపించబడతావు, నీ ఉద్యోగం పోతుంది, నీ జీవితం నాశనం అయిపోతుంది. దేవుడు నాశనానికి కర్త కాదు, ఆశీర్వాదానికి కర్త. హల్లెలూయా. దేవుడు సమాధానానికి కర్త. ఆమెన్, ఆమెన్. మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు చాలా అద్భుతమైనటువంటి పాఠాలు నేర్పిస్తూ ఉంటుంటాయి. షద్రక్, మేషక్, అబేద్నెగో వారి గురించి మీకు అందరికీ తెలుసు. కానీ వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎక్కడ రాయబడలేదు. కానీ నిజంగా 13, 14, 15 సంవత్సరాల పిల్లలకి ఉవ్వెత్తు నెగిసిపడుతున్నటువంటి అగ్ని నాలుకలతో కూడిన పెద్ద అగ్నిగుణం ఎదురుగా ఉన్నప్పుడు ఏం గుర్తుకు వస్తుంది అసలే? వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తులో ఏం చూశారు, వాళ్ళు ఏం సాధించారు అసలని, వాళ్ళకి భవిష్యత్తు గురించి ఏమున్నది అసలని, వాళ్ళ జీవితం ఏం చూశారు? అటువంటి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మా యేసయ్య గొప్పోడు. వాళ్ళకి ఏం తెలుసు యేసుప్రభు గొప్పతనం? ఏం చూశారు అసలైన వాళ్ళు? ఈ రోజున మీకు బాప్తిస్మాలు పొందే 30, 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడి గురించి చెప్పమంటే దేవుడు అంతే, దేవుడు ఇంకా అంతకుమించి ఏమి రాదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మా దేవుడు ఈ అగ్నిగుణం నుంచి కాపాడటానికే సమర్థుడు. హల్లెలూయా. చెప్పారు ఎప్పుడన్నా మీరు? ఈ అప్పు నుంచి నా యేసయ్య విడిపించడానికి సమర్థుడు, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నా వివాహం చేయడానికి సమర్థుడు. హల్లెలూయా. నీకు గర్భసంచి లేకపోయినా కూడా దేవుడు బిడ్డనివ్వగల సమర్థుడు. ఆమెన్. నీకే క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా దేవుడు నీకు ఉన్నతమైన ఉద్యోగం ఇవ్వగలిగిన సమర్థుడు. అసలు నీ క్వాలిఫికేషన్ ఉద్యోగం ఇవ్వటం కాదు, నువ్వే ఉద్యోగాలు ఇచ్చేలా దేవుడు చేస్తాడు. ఆమెన్. అని నమ్మరు. నమ్మరులు ఏం చేస్తారు? అసలు అది ఎగిసి పడతారనమాట. ఆమెన్, ఆమెన్ అట్లా చెప్తారు. కానీ ఆమెన్, ఆమెన్. చచ్చిపోయిన పోవం తోక మీద కొట్టి అనమాట. అది ఇలా ఇలా అనేది అనమాట. ఆల్రెడీ చచ్చిపోయింది కదా, ఇంకా దానికి ఏముంటుంది? అదే బతుకున్న పోవం మీద కొట్టామనుకోండి, అదేం చేస్తుంది? తోక లేపదు, తోక మీద లేచి ఇలాగొస్తుంది అనమాట పైకి. అది బతుకున్న పావం చేసేది. చచ్చిన పావం ఏం చేస్తుంది? ఇంకా తోకనే కొంచెం ఇట్లా 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 అంటుంది అనమాట. నువ్వెంత కొట్టినా ఇలాగని కొంచెం అది కూడా ఉందన్నమాట. మనం కూడా మన జీవితం ఎలాగుందంటే ఇలాగుందనమాట. దేవునిలో జీవం కలిగిన వ్యక్తిలా లేవు మనం. దేవుని వాక్యం మనలో పనిచేస్తలేదు. జీవం కలిగిన దేవుడు మనలో ఉన్నట్లయితే ఆశతో ఎదురు చూస్తాం. హల్లెలూయా. ఆర్భాటంతో ఎదురు చూస్తూ ఉంటుంటాం ఎప్పుడు కూడాను. సెలబ్రేషన్ మూడ్లో ఉంటాం ఎప్పుడు కూడాను. ఇంకా గుడ్ ఫ్రైడే ఉండిపోరు చాలామంది, ఇష్టంలోకి రాలేదు. గుడ్ ఫ్రైడేలో సిలువలు సాగింది, ఈ సాగుతూనే ఉంటుంది యాత్ర. అన్ని ముళ్ళ బాటలు, అంత రక్తం, అంతే కదా మరి సిలువలో సాగిన యాత్ర అంతాను. ఇంక ఇదే యాత్ర ఉంటుంది రోజు లేచిన కాంచి పడుకునేంత వరకు ఈ సిలువలో సాగింది యాత్ర అంతే. లెంట్ డేసు, శ్రమ దినాలు ఎంత బాగా పాటించేస్తామో అని అంతా కూడా. సెలబ్రేషన్లోకి రారు. హల్లెలూయా. నువ్వు సెలబ్రేషన్ చేసుకోవాలి. యేసుప్రభు ఇప్పుడు ఏమీ సిలువ మీద లేడు. యేసుప్రభు ఇప్పుడు ఆ ముళ్ళ కిరీటం పెట్టుకుని లేడు. మరి ఎక్కడున్నాడు ఆయన? తండ్రి కుడి పార్శ్వం మీద ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా.
ఆయన చక్కగా బంగారపు వీధుల్లో ఆ బంగారపు కూర్చేసి నాకు కూర్చుని ఉంటే ఇప్పుడు ఏంటంట లాలిపాడనా. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు నీ చేతిలో ఉన్నాడా? ఆయన ఏమన్నా 6 నెలల పిల్లడా? మొత్తం విజయం సాధించేసేసి నీకు అందరికీ కావాల్సి సమకూర్చేసేసి ఆయన అంతా కంప్లీట్ చేసి చక్కగా పరలోక రాజ్యంలో ఆయన ఎదురు చూస్తున్నాడు. నీకు కూడా ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి నువ్వంటే ఇంకా లాలి పాడుతూ ఉంటా. లాలి పాడనా నా చిన్ని వేసి అంట. ఆకాశం జాంతో కూల్చిన ఆయన చిన్ని వేసి అంట. అంటే మనకి ఏమంటారంట, అక్కడ ఆగిపోయాం ఇంతకని, తప్పేం కాదు ఇంతకని. అక్కడే ఉన్నాం మనం. ఇంకాను ఏసైని చిన్నోడిగానే చూస్తున్నాము, ఏసైని ఇంకా జుబ్బాల్లోనే చూస్తున్నాం. కాబట్టి మనకి ఆయన ఏం చేస్తాడో ఆయనే మనం ఎత్తుకోవాలి ఇంకాను కదా. ఏసైని ఏమనంటే రోడ్డుకెత్తారు. నేను ఊరుకోను. మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు దేవుడిని? అంటే ఈయన కాపాడేవాడు దేవుడా, ఈయన కాపాడేవాడు దేవుడా? ఆలోచించండి. ఇప్పుడు నువ్వు కాపాడితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? మరి ఏమన్నా నశించిన దాన్ని నేను వచ్చానయ్యా నాయన అంటే నువ్వు అలాగుండు, నిన్ను మేము కాపాడుకోవాలి కదా, నేను ఏమనంటే మేము ఊరుకోం అసలేని. మీ తండ్రి అంటే మీ మళ్ళీ అలాంటి డైలాగులు వేస్తారు అనుకున్నారు. మీ తండ్రి అంటే మీకు కోపం రావట్లేదా? దేవుడు మా తండ్రి, మనం కాపాడుకోవాలి. ఏం కాపాడుకున్నారు మరి? ఎవరు ఏం కాపాడారు నాకు అర్థం అవుతుంది. కానీ ఎన్ని స్ట్రైకులు ఎన్ని బంధులు చేసినా కానీ ఆయనకి తెలిసి ఏం చేయాలన్నది. ఆయన నీ కొరకు త్యాగం చేశాడు, ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శద్రకు మేషకు అబేద్నెగో వారు తెలీదా మనం కాపాడుకోవాలని? మరి అలా ఏం చేస్తున్నారు? నా యేసయ్య గొప్పోడు, హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలుగుతాడు, ఎలాగైనా చేయగలుగుతాడు. ఆమెన్, ఆమెన్. కానీ ఇలా ఏం చేశారు? రోషన్కి వెళ్ళి నీతికి నిజాయితీకి నిలబడ్డవాడు కంట ఏమవుతుంది? దెబ్బలు తగులుతాయి కదా. అంతే, ఇంకా అయిపోయింది వీళ్ళ జీవితం అనుకుని ఏం చేశారు? అగ్ని కూడా లేచి ఎత్తని కళ్ళు మూసుకుని ఇంకంతే దేవుని స్థితి కూర్చున్నారంట. సడన్గా ఏమైందంట? కళ్ళు తెద్దులోకి యేసుప్రభు అక్కడ ఉన్నాడంట. అమ్మయ్య పరలోకం వచ్చేసాం. అప్పుడేని పరలోకం అయిపోయింది, ఇంక మన పని అనుకుంటున్నారంట వాళ్ళు. ఎంతకని ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అగ్నిగుండంలోకి వెళ్ళారు కదా. వీళ్ళు ఏమనుకుంటున్నారు? కాలిపోయాం, మనం చచ్చిపోయాం, డైరెక్ట్గా పరలోక రాజ్యం వెళ్ళిపోయాము అని. ఎందుకంటే వీళ్ళు ఎదురులోకి ఆల్రెడీ ఆయన అక్కడ ఉన్నాడంట. ఎవరు? ఇదే నేను చెప్పేది, చాలా జాగ్రత్తగా గమనించాలి. యోహాన్ ఏమంటున్నాడు? ఆయన నా వెనక వచ్చేవాడు మీ మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అగ్నిగుండంలో శద్రకు మేషకు అబేద్నెగోలు గారు వెళ్ళాక దేవుడు వచ్చాడా? దేవుడు అక్కడే ఉన్నాడు, ఆల్రెడీ అక్కడే ఉన్నాడు. కాబట్టి అగ్ని అంటుకోవట్లేదు వాళ్ళకి. లేకపోతే తర్వాత దేవుడు వచ్చాడు అనుకోండి ఏమవుతుంది? అంతా ఆహుతి అయిపోయింది అనమాట. దేవునికి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. కాబట్టి ఇప్పుడు శద్రకు మేషకు అబేద్నెగోలు గారు ఏం చెప్పాలి? దేవుడు మా పక్షం అనుకుండగా మాకు విరోధి ఎవడు? మాకు విరోధంగా ఏ అగ్ని నిలబడుతుంది? ఏ రాజు నిలబడతాడు? హల్లెలూయా. కొంచెం సేపు వాళ్ళు ఇంకా చూశారు. చూసిన తర్వాత వీళ్ళు ఒకరికొకరు కనిపిస్తున్నారు, బట్టలు కనిపిస్తున్నాయి, చేతులు ఉన్న బంధకాలు పోయినాయి. కొంచెం ఇమాజినేషన్ నుంచి బయటకు వచ్చినట్టున్నారు. ఇది నిజమే కదా, మనకి ఈ శరీరం ఇదంతా ఉన్నదేంటి, ఈ అగ్నిగుండంలో ఉన్నామేంటి అంటే ఈ లోపల మాటలు వినిపిస్తున్నాయండి. ఎక్కడి నుంచి? పైనుంచి మాటలు ఏమనిపిస్తున్నాయి? రాజుగారు అరే ముగ్గురునే కదా మీరు వేస్తా అంటే సత్యమేనండి ముగ్గురు వేసాం. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, దానియేలు 3:23 ఇదంతా ఉంటుంది. అయితే వాళ్ళు అన్నారు ముగ్గురు వేసామండి, మరి నాకు 4 కనిపిస్తున్నారండి, ఆ 4వ రూపం చాలా బహు సౌందర్యంగా అద్భుతంగా కనిపిస్తూ ఉంది అని అంటుంటే అప్పుడు అన్నాడు ఆయన, ఎవరు పిలుస్తున్నాడు? రాజుగారు పిలుస్తున్నాడు అనమాట. వాళ్ళని పిలుస్తూ ఉన్నాడు. చదువుదామా? మీకు చదివితేనే అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం. శద్రకు మేషకు అబేద్నెగో అనే వారు ముగ్గురు మనుషులను బంధించబడిన వారి వేడిమి గల మండుచున్న గుంటలో పడగా రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేచిదాం కదా అని తన మంత్రులను అడిగిన వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించడు చూచుచున్నాను, వారికి హానేమీ కలగలేదు. 4వ రూపం దేవతల రూపమును పోలింది, వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న అగ్నిగుండం వాకిలి దగ్గరకు వచ్చి, శద్రకు మేషకు అబేద్నెగో వర్లారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, హల్లెలూయా. అయ్యి బాబోయ్, ఏంటి ఈయన మాటలు కూడా మనకి వినిపిస్తున్నాయి అంటే ఇంత గట్టిగా పిలుస్తున్నాడా? పరలోక రాజ్యానికి వినపడేలా కరుస్తున్నాడు ఈ రాజు అని చెప్పి, పోనీ మనం పరలోకంలో ఉంటే ఆయనకి ఎలా కనిపిస్తున్నాం అన్నప్పుడు రియలైజేషన్ అయ్యారంట. అయ్యి బాబు, ఇదంతా
ఇక్కడే మనం భూలోక రాజ్యాలను అని చెప్పి అనుకుంటే వాళ్ళు చూశారనమాట. ఓహో, దేవుడు మన పక్షాన ఉన్నాడు, హల్లెలూయా, దేవుడు మనతో ఉన్నాడు. అప్పుడు వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాయంట. ఆమేన్. అర్థమైందా? శ్రమలు నీ మనోనేత్రాలను వెలిగిస్తాయి, బంధకాలు నీ మనోనేత్రాలను వెలిగిస్తాయి, ఇబ్బందులు నీ మనోనేత్రాలను వెలిగిస్తాయి. అగ్నిగుండంలోకి వెళ్ళనంత వరకు ఎప్పుడైనా శద్రకు మేషకు అబేద్నెగోను వారు యేసు ప్రభువుల వారిని చూసారా? చూడలేదు. అంటే సమస్య దేవుని ప్రత్యక్షత కొరకే. ఆమేన్. అలజడి అద్భుతం కొరకే. అదొక మెసేజ్, ఒక ఆధారం చెప్పాను, వినండి అది. అలాగే ఇక్కడ వీళ్ళ జీవితంలో ఏమైందంట, ఎప్పుడైతే అగ్నిగుండంలోకి వెళ్ళారో ఏమి చూడండి, శోధించబడిన మీదట సువర్ణ మరింత ప్రకాశవంతం అవుతుంది కదా. అంటే అందులో ఉన్నటువంటి ఆ మకిలి అదంతా కూడా పోతుంది కదా. వీళ్ళకున్న బంధకాలు, కట్లు ఇవన్నీ కూడా పోయినాయి అంట. హల్లెలూయా, ఫ్రీడమ్ వచ్చింది. వీళ్ళ కన్నులకున్న పొరలు రాలిపోయి ఈ మనోనేత్రాలన్నీ కూడా వెలిగించబడ్డాయి. అప్పుడు వెలిగింపు వచ్చిందంట. దేవుని చూడగలుగుతున్నారు, దేవునితో సంచరిస్తూ ఉన్నారు, దేవునితో తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీ జీవితంలో వచ్చే ప్రతి శోధన యేసయ్యకి నిన్ను దగ్గరగా చేయాలి, యేసయ్యని ఇంకా స్తుతించేలా చేయాలి, యేసయ్యని ఇంకా మహింపరిచేలా చేయాలి. ఆమేన్, ఆమేన్. యేసయ్యతో కలిసి నడిచేలా చేయాలి. అంతేగాని కృంగిపోకూడదు, శోధనలో కృంగిపోకూడదు, శ్రమల్లో కృంగిపోకూడదు, ఇబ్బందుల్లో కృంగిపోకూడదు. ఎందుకంటే నీకు శ్రమ బాగా ఎక్కువై కొలది యేసయ్య ఇంకా దగ్గర అయిపోతాడు. ఆమేన్. యేసయ్య దగ్గర కాదు, యేసయ్యకి మీరు దగ్గర అయిపోతారు. మీ మనోనేత్రాలు అప్పుడు వెలిగించబడతాయి అన్నమాట. అప్పుడు అసలు తెలుస్తుంది అనమాట. క్షవరం అయితే కానీ వివరం తెలియదు అంటారు కదా. ఈ రెప్పలన్నీ కరిగిపోతాయి అనమాట. అప్పుడు క్షవరం అవుతుంది అనమాట. సమస్య వచ్చాకే, ఈ శోధన అంతా వచ్చాకే ఏది కరగాలో ఏది పోవాలో అంత పోయి అస్సలు బయటపడుతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకాసు వార్త 24:13లో ఎంఐ గ్రామానికి వెళ్తున్నటువంటి ఇద్దరు శిష్యులు ఉన్నారంటండి. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. సడన్గా ఇంకో ఆయన వచ్చి జాయిన్ అయిపోయాడు. ఎవరంట? యేసుప్రభువారే. యేసుప్రభువారు సిలువేయబడ్డాడు, చనిపోయాడు, అంతా చాప్టర్ క్లోజ్. మా ఆడవాళ్ళు అంతా వెళ్ళారా బాబు, ఏదో తైలు వెళ్ళిపోతారని పొద్దుటేనే మా ఆడదెళ్ళింది కానీ అక్కడ వెళ్తే ఏముంటుంది, బాడీ ఉంటుంది. ఆ బాడీ కూడా లేదు, ఎవరు ఎత్తుకుపోయారు అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారంట. వీళ్ళు మాట్లాడుకుంటుంటే అవునా అలా జరిగిందా అని చెప్పి యేసుప్రభువారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జర్నీ జరుగుతూనే ఉందన్నమాట. సడన్గా వాళ్ళు ఒక చోటుకి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి మరి వాళ్ళతో పాటు యేసుప్రభువు రొట్టె విరిచి తింటాకి వాళ్ళకి రొట్టెకి ఇచ్చిన తర్వాత అదృశ్యమైపోయాక అప్పుడు అర్థమైందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, మీరు ఎరుగని ఒకరు మీతో ఉన్నారు, మీలో ఉన్నారు, కానీ మీరు గుర్తించటం లేదు. నీవు గుర్తించినటువంటి యేసయ్య నీతో పాటు జర్నీ చేస్తూ ఉన్నాడు, నీతో పాటు ప్రతి ప్లేస్లో ఉన్నాడు, కానీ నువ్వు గుర్తించట్లేదు. వీళ్ళు ఏమనుకున్నారు, ఎవరు లేరు మన ఇద్దరం అనుకున్నారు. ఈ రోజున నువ్వు బాత్రూంలో స్నానం చేస్తున్నా కానీ, నువ్వు ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నా కానీ, ఎక్కడున్నా సరే నేను ఒంటరిని అనే మాట ఎప్పుడు మాట్లాడొద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే, ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే, యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ సత్యాన్ని. ఈ అమ్మాయికి వెళ్తున్న శిష్యులంట సడన్గా అప్పుడు చూశారంట, అరే మనతో ఉన్న ఆయన యేసయ్య అన్నప్పుడు వాళ్ళకి వెలిగించబడ్డదంట. మనోనేత్రాలు అప్పుడు వెలిగించబడ్డాయంట. ఆమేన్, ఆమేన్. అలాగే ఇక్కడ యోహాను ప్రకటన గ్రంథం 1:12 మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది. ప్రకటన గ్రంథం 1:12 ఏమనున్నదంటే, ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని నేను చూడ తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని. ఆమేన్. ఇంకా అర్థమైపోయింది మీకు అందరికీ. ఏం చేశాడంట, ఏంటా స్వరం అని చెప్పి చూశాడంట. ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సంఘాల మధ్య ప్రభు సంచరిస్తూ ఉన్నాడు. యోహాను గారికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏదో అనుకుంటున్నాడు, కానీ ఇక్కడ దీపస్తంభాలు ఏంటంటే సంఘానికి సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దీపస్తంభాలు సంఘాలకి సాదృశ్యంగా ఉన్నాయి. ఆ సంఘాల మధ్య దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈరోజు అది గుర్తించట్లేదు ఎవరు కూడా. దేవుడు సంచారం చేస్తూ ఉన్నాడు, దేవుడు మన మధ్యలో ఉన్నాడు అనేటువంటి సత్యం నీకు తెలిసిన రోజున చాలా అద్భుతాలు చూస్తాం. నా చిన్నతనంలో నేను 4-3 తరగతుల్లో మా అమ్మగారు బాగా సినిమాలు చూసేవారు. నన్ను కూడా సినిమాకి తీసుకెళ్తే అందులో ఏం చేస్తారంటాడు, దొంగతనం చేస్తారనమాట. చూసి
ఇంట్లో డబ్బులు దాస్తుంటే అమ్మ ఎవరైనా చూస్తున్నారేమో తలుపేసి అంటాడు. తలుపేసి వస్తుంది పిల్ల. కానీ నాన్న ఎవరో ఇంకొకరు చూస్తున్నారని చెప్పి ఏం చేస్తుంది, ఆ గోడకున్న ఫోటోకి చేయొడ్డెడుతుంది. ఎవరు చూస్తున్నారంట? దేవుడు చూస్తున్నాడు నాన్న అని చెప్పి ఆ చేయొడ్డెడుతుంది. యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. నువ్వెవరో చూడలేదు, ఎవరు లేరు అని నువ్వు అనుకుంటున్నావే కానీ దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా మీరే పని చేసినా, పౌలు గారు బలి చెప్తాడు, మీరేమి చేసినాను ప్రభునకు వలే. అంటే ఈ కూర వండుతున్నాను యేసుప్రభుకి అని వండాలన్నమాట. ఈ యొక్క బట్టలు ఐరన్ చేస్తున్నారు యేసుప్రభు వరకే అని చేయాలన్నమాట. ఈ హౌస్ క్లీన్ చేస్తున్నాను ఇది యేసుప్రభు వరకు అని చేయాలన్నమాట. అలా చేశారనుకోండి, అసలే తన పనిలో నిపుణత గలవారిని చూసారా, అలుపులు ఎదుట కాదు వాడు రాజులు ఎదుట నిలబడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలామంది అనేకులు ఎరగట్లేదు ఏంటది, సంఘాల మధ్య యేసుక్రీస్తు ప్రభువు సంచరిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆదికాండం 42:8 మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. యేసోపుని బానిసగా ఐగుప్తు దేశానికి అమ్మేశారు, అయిపోయాడు అనుకున్నారు అంతా కూడాను. ఒకనొక రోజున మరి అన్ని దేశాలకి కరువు వచ్చింది. యేసోపు అన్నదమ్ములు వెళ్ళారంట. ఎక్కడికి? ధాన్యం కొనుక్కోవటానికి ఐగుప్తు వెళ్ళారంట. ఐగుప్తు వెళ్ళిన తర్వాత ధాన్యం అమ్ముతున్న వ్యక్తి ఎవరు అక్కడ? యోసేపు. కానీ ఆ విషయం వీళ్ళకి తెలీదు. అసలు అక్కడ యోసేపు ఎందుకుంటాడు, ఈ స్థితిలో ఎందుకుంటాడు అని చెప్పి వాళ్ళు మహాప్రభు అని చెప్పి నమస్కారం చేస్తారు, అంతా బాగానంది. కానీ యోసేపు 17 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయాడు కదా. అక్కడ ఐగుప్తు సాంప్రదాయం ఏంటంటే ఈ కొనుబొమ్మలన్నీ తీసేస్తారన్నమాట. ఏముండవు ఇంకా. ఇక్కడ దాకా క్యాప్ పెడతారు. మొత్తం అదొక డిఫరెంట్ కల్చర్ కాబట్టి ఇంకా ఆ వ్యక్తి ఎవరో మనం గుర్తుపట్టలేం. వాళ్ళు గుర్తుపట్టకపోవటానికి అక్కడేమీ తప్పేమీ లేదు. కానీ మొత్తం ఆకారం అంతా మారిపోయింది. కవచం వేసుకుంటే అంత ఇలా ఉన్నాడు కదా యేసేపు, పేరు కూడా మారిపోయింది. కాబట్టి వాళ్ళు వచ్చారు, మహారాజు అనేది మాట్లాడారు. కానీ ఇదంతా ఎవరు గుర్తించాడు? యోసేపు గుర్తుపడుతున్నాడు. అరే వీళ్ళ నా అన్నలు కదా అని చెప్పి ఆయన గుర్తుపట్టంట చాటుకి వెళ్ళిపోయి ఏమెరగనట్టు ఏడ్చేస్తున్నాడంట, మళ్ళీ వస్తున్నాడంట. ఇదంతా ఎవరు గుర్తుపట్టాడు? యోసేపు. కానీ వాళ్ళందరికీ సంగతే తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మీరు ఎరుగని ఒకరు మీతోటే ఉన్నాడు, మీ రక్త సంబంధే, మీకు తెలిసిన వ్యక్తే. ఆయన ఎందుకు వెళ్ళాడంటే మీకు ఆహారం సిద్ధపరచడానికి మీకంటే ముందుగా ఆ దేశానికి వెళ్ళాడు. హల్లెలూయా. యేసేపు యేసుప్రభు వారికి సాదృశ్యం అన్నమాట. ఆయన మన కోసం శ్రమలు అనుభవించి మనకు మంచి జీవితం ఇవ్వడానికి, మనకు వచ్చినటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి, మనకు వచ్చిన శాపాన్ని తీసివేయడానికి మనకంటే ముందుగా ఆ దేశానికి వెళ్ళాడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఇక్కడ యోసేపుని వాళ్ళు గుర్తుపట్టలేదు, యోసేపుని వాళ్ళు తెలుసుకోలేదు. తర్వాత ఎప్పుడైతే వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాయో అప్పుడంట అందరూ పట్టుకుని ఏడవటం ప్రారంభించారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక సంగతి చెప్పి నేను ముగిస్తాను, చాలా సమయం అవుతుంది కాబట్టి. ఆదికాండం 21వ అధ్యాయం 19 మనం చదివినట్లయితే, ఆదికాండం 21వ అధ్యాయం 19 మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. ఆమేన్. చాలు. ఎవరిమే? హాగరు. అంటే ఎవరు? అబ్రహాముకి రెండో భార్య. ఇంట్లో ఏదో గొడవ వచ్చింది, మొత్తం మీద ఎవరైతే రమ్మని రావిడే పంపేసింది. ఆయన నీళ్ళ బుడ్డి ఇచ్చాడు, జర్నీ చేస్తూ ఉంది కాబట్టి చేసింది తాగేసింది, అయిపోయిన తర్వాత కొంత దూరం వచ్చేలోకి ఆమెడికి ఏమైందంటే పిల్లోడు చచ్చిపోతాడు. మనం పిల్లోడు అంటే మోసుకొచ్చాడు అనుకుంటాం, ఇంతకని అప్పటికే వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇంత పెద్దోడు అయిపోడు, ఇస్మాయిల్ ఇసాకినట్టు కొడతాడు. అంటే తెలివి జ్ఞానం అన్నట్టే కదా, పెద్దోడే కదా, మనం చిన్నోడి కింద చూస్తాం. అయితే ఆ బిడ్డని ఆవిడ తీసుకొచ్చింది, ఏం చేసిందంటే ఇంకో చెట్టు కింద పడేసి ఇంక ఇటు పని అయిపోయి చచ్చిపోతారని చెప్పి వీడు ఎడతాం కూర్చున్నదంట. ఇక్కడ మీరు గమనించాలి, సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఏడవకూడదు, అధైర్యపడకూడదు. ఇప్పుడు మీ చేతిలో ఒక 500 నోటు పెట్టి మీరు కన్నీళ్ళు కారుతున్నారు అనుకోండి, బ్లర్ అయిపోతుంది, అది కనిపించదు. అర్థమవుతుందా? ఏడుపు నీ ఆశీర్వాదాన్ని ఆటంకపరుస్తుంది. అచ్చి బాబు, కన్నీటి ప్రార్థన ఎంత విలువైందని చెప్పారు బ్రదర్. అసలని మీరేంటి అసలు ఆశీర్వాదాన్ని బ్లర్ చేస్తుంది అంటారేంటి, కనుమరుగు చేస్తుంది అంటారేంటి? అంతే కదా. మీరు ఏడిస్తే చూడండి, ఏదైనా కనిపిస్తుంది మీకు కళ్ళు ముందు. మీరు ఏడిస్తే డ్రైవింగ్ చేయండి, హ్యాపీగా వెళ్తారా? చాలా విలువైన ప్రయాణం చేస్తారు మీరు అప్పుడు.
కదా కదమ్మా. ఏడిస్తే మీరు అలాగా ఇంకా ఏడుపులో మీరు ప్రయాణం చేసుకుంటే వెళ్ళండి, ఎదరేమొస్తుందో కూడా తెలియదు ఇంకా అసలు. అంత విలువైన ప్రయాణం అయిపోద్ది అనమాట ఇంకా అక్కడితోటి. కాబట్టి మరి అంత తెలిసినప్పుడు మరి ఎందుకు ఏడుస్తున్నారు? ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోతారో తెలుసా మీరు ఏడిస్తేనే. ఇక్కడ ఈవిడ అదే పని చేస్తుంది అనమాట. ఓ ఏడ్చేస్తుందంట, దేవుడా ఏంటి మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఏడుస్తుందే. అప్పుడు చూడండి దేవుడు ఏం చేయడంట, ఆమె కన్నులు తెరిచాడు. అంటే ఏమైంది? నిండిపోయాయి, నీళ్ళతోటి మూసుకుపోయాయి. చెప్పాలంటే ఏమైపోయాయంట, కళ్ళు నిండా నీళ్ళు ఉన్నాయన్నమాట. అప్ప అని ఉంటాడు నాకు తెలిసి దేవుడు. కళ్ళు తెరుచుకో అని అంటే అంతే. అలా అప్పుడు మనకి ఏదైనా కనపడలేదు మనం ఏం చేస్తాం? ఇప్పుడు అద్దం ముందు ఏముందో, కారు ముందు ఏముందో కనపడలేదు ఇంకా డ్రైవర్ ఏం చేస్తారు కాబను అద్దనంతా. అప్పుడు ఒకవేళ మీకు ఎదరం పెద్దలు చూడండి, ఎదరేమైనా కనపడలేదు అనుకోండి, ఏం చేస్తారు? జేబులో ఉన్న కచ్చిప్ తీసి కళ్ళజోడు తీసి ఇట్లా తుడిసి అప్పుడు ఏం చేస్తారు? ఇట్లా పెట్టు. నువ్వా అంటే అంతకుముందు వేరేనా? కాదు కదా, వాళ్ళే. కానీ ఎందుకు కనిపించలేదు? ఏదో అడ్డొచ్చేసింది మధ్యలోను. కాబట్టి నేను ఏడ్చే ప్రార్థన అంత ఎంకరేజ్ చేయను, తప్పని నేను ఏమంటలేదు. యేసుప్రభువు కూడా ఏడ్చాడు, రోధించాడు, హెబ్రీ పత్రికలు ఉంటుంది. నేను ఒకనొకరోజు చూపిస్తాను ఏ సందర్భంలో ఏడ్చాడు, ఎందుకు ఏడ్చాడు అనేటువంటిది. అంతేగాని చీటికి మాటకి నా పెద్ద కూతురు ఏదైనా అన్న అంటే అంతే ఇలా వచ్చింది బలబల నీరు. అలా చాలామందికి చిన్న విషయాన్ని కూడా ఏడ్చేస్తుంటారు అన్నమాట. పోనీ నిజంగా ఏడుపు చేసిన ప్రార్థనలోనే ఫలితాలు ఉన్నాయని చూద్దాం అనుకుందాం. మీలో ఏడవని రోజు ఒకటన్నా ఉందేమో చెప్పండి. ప్రతిరోజు ఏడుతూనే ప్రార్థన చేస్తారు, మరొక ఫలితమైనా పొందుకున్నారా? కానీ నేను ఒక్కరోజు కూడా ఏడకుండా ప్రార్థన చేశాను, అనేక ఫలితాలు పొందుకున్నాను. మరి ఏం ఫాలో అవుదాం? మీరు నన్ను ఫాలో అవుతారు, నేను మిమ్మల్ని ఫాలో అవ్వాలా? పౌలు గారు ఏమంటాడు తెలుసా? క్రీస్తుని పోలి నేను నడుచుకున్న ప్రకారం నా వెనకలు వచ్చేసాను. మీరు కూడాను మీరు క్రీస్తుని పోలి నడుచుకున్నట్లేదైనా నేను నడుస్తున్నా, ఆయన చేపట్టుకుని మీరు నా చేపట్టుకుని వచ్చేసేయండి, ఈజీగా ఉంటుంది మీకు అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏడుస్తుంది అనమాట. ఏడుస్తుంటే ఆ దేవుడు అన్నాడు తెలుసా, ఆపుతావా? కొంచెం కన్నీళ్ళు తుడుచుకో అంటే శుభ్రంగా అదంతా తుడుచుకున్నాక ఇలా తుడుచుకుంటే అక్కడ ఏమున్నదంట, పక్కనే నీటి ఊట ఉన్నదంట. అచ్చి బాబు ఏంటిది, దీనికోసమే కదా ఇంత చెప్పుడు బట్టి ఏడుతున్నాను నేను అని ఇప్పుడు చూసిందంట. ఇంకా చూసిన తర్వాత ఇంక మళ్ళీ దేవుడితో సంబంధం ఏమైనా ఉంటుందా? వెళ్ళినట్టునే వెళ్ళి గబగబా నీళ్ళు చిత్తుడు అక్కడ నింపుకొని ఆడికి తాగించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, హాగరు ఏడ్చాక నీటి ఓటిచ్చాడా దేవుడు? హాగరు అక్కడ రాకముందే నీటి ఓటు ఉన్నది. హల్లెలూయా. అసలు నీ సమస్య నీకు పుట్టక ముందే, పరిష్కారం ముందే పుట్టించేశాడు దేవుడు. హల్లెలూయా. అసలు నీకు రోగం రాకముందే స్వస్థతను ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. ఆమేన్, ఆమేన్. హాగర్కి బిడ్డకి దాహం అవుతుందని తెలిసి ఆ దాహం అనేది పుట్టకముందే ఆల్రెడీ నీటి ఊట పుట్టి ప్రవహిస్తూనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ ప్రతి సమస్యకు పరిష్కారాలు ప్రవహిస్తూనే ఉన్నాయి. నువ్వెందుకని కనుగొనలేకపోతున్నావు, నువ్వెందుకని చూడలేకపోతున్నావు అంటే నీ మనోనేత్రాలు మూయబడ్డాయి కాబట్టి. నువ్వు ఈ లోకంలో ఏడుస్తూ ఉన్నావు, కన్నీరు కారుస్తూ ఉన్నావు, బాధతో నింపబడ్డావు, భయంతో నింపబడ్డావు. భయపడటం వలన ఉరి వస్తూ ఉన్నది. కానీ ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకున్నావో, యేసుని బట్టి ధైర్యం తెచ్చుకున్నావో, నీ సమస్యకు ఆల్రెడీ పరిష్కారం అక్కడే ఉంది. యేసు ప్రభువు సమస్య పరిష్కరించాడా? ఆవిడే పరిష్కరించుకుందా? దేవుడు ఏం చేయలేదు, కళ్ళు తెరిపించాడంతే. హల్లెలూయా. అందుకని ఈ రోజున క్రైస్తవులు కళ్ళు తెరిస్తే చాలు అద్భుతాలను వారే స్వతంత్రించుకుంటారు. క్రైస్తవులు కళ్ళు తెరిస్తే చాలు అప్పుల నుంచి వారంతా వాళ్ళే బయటపడతారు. నిరుద్యోగ సమస్య నుంచి, ప్రతి నింద నుంచి ఆటోమేటిక్గా బయటకు వస్తారు. ఎప్పుడంటే కళ్ళు తెరిపించబడినప్పుడు. హల్లెలూయా. మీరు ఎరుగని ఒకరు మీతో ఉన్నారు, యేసయ్య నీతో ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. నీకున్న ప్రతి సమస్యకు ఆల్రెడీ పరిష్కారాన్ని సిద్ధం చేశాడు. నీ కళ్ళు మూసుకుపోయి, చెప్పాలంటే నేను ఒక విధంగా కళ్ళు మూసుకుపోయాయి కాబట్టి నీ యొక్క ఆశీర్వాదం నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఇంకా నింద, అవమానం, బాధ, దుఃఖంలో జీవిస్తున్నావు అంటే కళ్ళు మూసుకుపోయిన అర్థం అనమాట. నిజంగా నీ మనోనేత్రాలు తెరవబడిన రోజున అద్భుతాలను చూస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే నీళ్ళు తాగి కడుపు నిండాయో వెంటనే ఏం చేస్తున్నాడండి ఆవిడ? యెహోవా పేరు పెడుతుంది దేవుడికి. యెహోవా చూసుకొనును. హల్లెలూయా. యెహోవా ఈరే దేవా, నువ్వు చూచుచున్న దేవుడు. ఈవిడు చూస్తుంది, దేవుడు చూస్తున్న దేవుడా అంటే అప్పుడు దాకా చూడలేదా? అప్పుడు దాకా మూసుకున్నాడా? ఆలోచించండి, ఈ మాటలకు అర్థం ఎలా ఉన్నదాను. అప్పుడు అంటున్నాను నువ్వు చూచుచున్న దేవుడు అంటే ఈవిడ సమస్య పరిస్థితి చూసిన దేవుడు. లేకపోతే దేవుడా కళ్ళు మూసుకొచ్చున్నావా, నా బిడ్డ చచ్చిపోతున్నాడు అని చేసి ఉంటుంది ప్రార్థన. నాకు భలే విచిత్రం మీద, దేవుడు కొంత చూస్తే నా బిడ్డ అంటే కొన్ని మూసుకుని కొంత చూస్తాడా? గేమ్ ఆడుతున్నాడు దేవుడు ఏమన్నాను?
భలే మాట్లాడతాడు ఊర్లోను. ఆయన ఏమంటాడు, నేను కునుకను, అసలు కునుకుపోటే తీయడంటాను. ఈడేమంటుంది, చూస్తే ఒక కన్నుతోటంట నా బిడ్డ బతికేవాడు కదా, ఇది ఎలాగయ్యేది కదా అని వీళ్ళ సొంత మాటలు మాట్లాడుతుంటారు. కానీ దేహం ఒక కన్ను దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. దేవుడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ హాగరు ఎరుగనటువంటి నీటి ఊట అక్కడ ఉంది. హాగరు ఎరగలేదు అంతేగాని నీటి ఊట అక్కడే ఉన్నది. నీటి ఊటలో ప్రాబ్లం లేదు, దేవుడిలో ప్రాబ్లం లేదు, హాగర్లో ప్రాబ్లం ఉంది, హాగర్ చూపులో ప్రాబ్లం ఉంది. హల్లెలూయా. ఈ రోజున నీకు సమస్య ఉందంటే సమస్యకి పరిష్కారం ఆల్రెడీ ఉంది, ప్రాబ్లం నీలోనే ఉంది. దాని పరిష్కారం నువ్వు స్వతంత్రించుకోలేకపోతున్నావు. ఈ రోజున యేసయ్య నా మనోనేత్రాలు వెలిగించినందుకు వందనాలు, నాకు సిద్ధపరిచిన దాన్ని నడిపించడానికి నువ్వు సహాయం చేసినందుకు వందనాలు, ఆమేన్ అని నువ్వు పలికినట్లయితే అద్భుతాలు దేవుడు చూపిస్తాడు నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి 3:11 దేని కాలమున అది చక్కగా ఉండినట్లు, ఆమేన్. ప్రతిదానికి దేవుడు ఒక కాలం పెట్టాడంట. దేని కాలమున అది చక్కగా ఉన్నట్లు. బ్రదర్ మరి నాకు ఎందుకు జరగట్లేదు, నేను అన్నీ ఇలా చేస్తున్నాను అలా చేస్తున్నాను అయినా జరగట్లేదంటే ఖచ్చితంగా దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆమేన్. ఆ కాలం నువ్వు పైకి వస్తావు, అందరూ ఆశ్చర్యపోతారు. నీకు జరిగే వివాహాన్ని బట్టి, నీకు వచ్చిన ఉద్యోగాన్ని బట్టి, నువ్వు చేస్తున్న పనిని బట్టి అనేక మంది ఆశ్చర్యపోతారు. హల్లెలూయా. రోజుకి 18 గంటలు చదివి తెలుసా నేను బీఎస్సీ బీఈడీ చేసి డిఎస్సి కోసం అని చెప్పి 2008 సంవత్సరం అంతా అస్సలు సూర్యకాంత్ మనకు సంబంధం లేదు. ఇంకా 40 రోజులు ఇంట్లో కూర్చుని చదువుడు అనమాట. కానీ ఫలితం చూస్తే శూన్యం అయిపోయింది. నేను చదివినంత వృధా అయిపోయిందంటే అనిపించింది. కానీ అందరూ అయ్యో వీడికి రాలేదు జాబ్, వీడికి రాలేదా, అంత సానుభూతి ఎక్కువైంది, అందరూ మాట్లాడుకున్నారు. అంతే నా జీవితం యేసేపులాగా ఊరిని ఉన్నవారిని అందరిని విడిచిపెట్టి హైదరాబాద్ వచ్చేసాను. కనుమరుగైపోయాను. అందరూ ఏమైపోయాడు, అసలు ఏమైపోయాడు ఏంటి అనుకున్నారంతా కూడా. సడన్గా ప్రత్యక్షమైన ఎక్కడ, ఇంటి దగ్గర కాదు, యూట్యూబ్లోంచి అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు ఫోన్ ఓపెన్ చేసినా ఇంకంతే రావటం అనమాట, రావటం. అయ్యి బాబోయ్ ఈడు అయిపోయాడు, ఏమైపోయాడు అనుకున్నాం, అడ్రస్ లేడు అనుకున్నాం, అసలు ఏం చేస్తున్నాడు, ఎక్కడున్నాడు ఏంటి అనుకున్నాం. కానీ సడన్గా ఏంటిడు. హల్లెలూయా. యూసుఫ్ గురించి కూడా అలాగే చెప్పుకున్నారు ప్రపంచం అంతా కూడా. అయ్యో గుంట్లో పడేసామే, చంపేసాం అనుకున్నామే, చచ్చిపోయాడు అనుకున్నామే, పోయాడు అనుకున్నాం, లేడనుకున్నామే, సడన్గా ఏంటి. ఇంకేమన్నా మాట్లాడే అవకాశం ఉన్నదా? ఒకనొక రోజు రాబోతుంది నీ జీవితంలో కూడా. హల్లెలూయా. ఎదురు చెట్టు ఎదిగినట్టు 45 రోజుల్లో నీ జీవితం అంతా కూడా ఊహకందని రీతిలో దేవుడు హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక, నమ్మిన వారు నా పోర్షన్ ఇది నమ్ముదురు గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మోసే జీవితంలో ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తున్నాడు. నిర్గమకాండం 15:25 చూసి ముగిందాం. నిర్గమకాండం 15:25. నిర్గమకాండం 15:25. అతడు యెహోవాకు మొర్రపెట్టెను, ఒక చెట్టును చూపెను, అది నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి ఇక్కడ. ఇశ్రాయేలు ప్రజలు అప్పుడే ఎర్ర సముద్రం పాయలైంది. వింటున్నారా? అది అరణ్యయాత్రలో ఉన్నటువంటి ప్రారంభ ఘట్టం అన్నమాట. ఎర్ర సముద్రం నుంచి జనులు షూర్ అరణ్యంలోకి వెళ్ళారు. దానిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ప్రయాణం చేశారు. అప్పుడు అద్భుతాలు చూశారు. సముద్రం పాయలైపోవటం అంత అద్భుతం. చాలామంది జీవితాలు ఇదే. బ్రదర్ ఇంతవరకు మేము ఏది ప్రార్థన చేస్తుంది ఎంత అద్భుతాలు జరిగే తెలుసా? దేవుడు ఎంకరేజ్ చేయటం ఏం చేస్తే తెలుసా? దేవుడి దగ్గర వచ్చిన కొత్తలో ఏది అడుగుతుంది ఎలా పడితే అలాగ అద్భుతాలు జరిగిపోతాయి. సడన్గా ఈ 3 రోజులు ముందుకెళ్తారు కదా, కొంచెం దేవుళ్ళు డీప్ అవుతారు కదా, ఇంకా అక్కడ నుంచి చేదు. అసలు ఏం ప్రార్థన చేసినా జరగట్లేదు బ్రదర్, అసలు అంతా చేదు, అన్ని చేదు అనుభవాలే. అందరూ నిందిస్తున్నారు, ఇంట్లో వాళ్ళు నిందిస్తున్నారు, స్నేహితులు నిందిస్తున్నారు, అన్ని వైపుల నుంచి. ఇక్కడ ఏమైందంటే 3 రోజులకే చూడండి ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఎగిరి గంతులేశారు. దేబోరా గారు పాట పాడుతుంటే అబ్బో పండగ. అటువంటి పండుగ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందంట, సడన్గా చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అయ్యో చాలామంది జీవితాలు బయటపడిపోతున్నాయి. ఇక్కడ అందరిది అలాగే ఉంది కదా. ఎన్ని అద్భుతాలు అనుకుంటున్నారు బ్రదర్ గతంలో. మా జీవితంలో అన్ని అద్భుతాలు. ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసినా, ఏ ఉద్యోగం అప్లై చేసినా అంత అద్భుతమే. కానీ సడన్గా చేతిలోకి వెళ్ళిపోయాం, అంతా చేదులాగా మారిపోయింది. అయితే మరి ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? చేదంట అసలు తాగటాకే. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంట, సనుగుడు మొదలు పెట్టారంట. గమనించాలి, చాలా ప్రమాదకరమైనటువంటిది ఏంటంట, మర్మరింగ్, చనుగుడు అనేటువంటిది. ఈ సనుగుడు వల్ల ఏమవుతుందంట,
బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు చచ్చిపోయారంట? 1 కొరింథీ 10:10 ఏమని ఉంటుందంటే, వారు సణిగి సంహారకుని చేతిలో నశించారు. మీకు అందరికి ఉండే అలవాటు ఇది, ఆడవాళ్ళకి అసలే బాగా ఉంటుంది అనమాట. ప్రతి ఉప్పు ఎత్తా సనుగుతారు, కారం ఎత్తా సనుగుతారు. నాకు ఎవరు సాయం చేయరు, అసలు ఎవరు పట్టించుకోరు. అసలు ఇదంతా ఇదే, ఎంతమందికి వండాలి, అంతమందికి వండాలి. మా అత్తగారు అసలే పట్టించుకోదు, ఇంటి పని చూడదు, వంట పని చూడదు, ఆయన ఎక్కడ ఉంటాడు, ఈయన ఎక్కడ ఉంటాడు కదా, రోజు ఇదే సనుగుతానే చేస్తుంటారు అనమాట. ఇదిగో నా కూతురు ఇంత ఎదిగింది కానీ ఇది అసలు ఇంట్లో పని చేయదు, అసలేని ఎప్పుడు చదువుతూనే ఉంటుంది, అదంటది ఇది అంటది. అయ్యో ఓయ్, ఇదే జరుగుతుంటుంది అంతా కూడా కదా. దయచేసి సనగొద్దు, అసలేని చాలా డేంజర్ అనమాట. సనిగేవారు సైతానికి అడిగి దగ్గరగా ఉంటారు. సనిగేవారు స్తుతించలేరు, స్తుతించేవారు సనగలేరు. హల్లెలూయా. మరి ఎవరు మరి ఇంతకని మీరు లేదు స్తుతించే వాళ్ళమే. పైకి మాత్రం ఇక్కడ మాత్రం మంచిగా ముసుగేసుకుని మేము స్తుతించే వాళ్ళమే, స్తుతిస్తూనే ఉంటాం ప్రతి అడుగులో. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నిజమేనా? అలా చెప్పారంటే మీరు ఇలాగ ఉంటారు రాబోయే రోజుల్లో. నెక్స్ట్ ఇయర్కి వేరే లెవెల్లో ఉంటారు మీరంతా కూడా. హల్లెలూయా. పోనీ ఇంతవరకు ఏదో గడిచిపోయింది వదిలేసేయండి, దేవుడు అంతా క్షమించేశాడు. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే స్తుతించేవారుగా ఉండండి. ఏదేమైనా సరే మీ బిడ్డ ఒకవేళ మీ చెప్పిన మాట థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంట చేయండి పని. అంతే కానీ దాని ముఖం చూడదు, అసలే పని అట్లా కానొద్దు. ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు మీ ఆయన ఏం తిడుతున్నా సరే, మీ ఆయన గట్టిగా తిడుతున్నారు అనుకోండి, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్ అంట ఆ పని చేసుకోండి. కానీ అంతేగాని ఆయన ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, అలాటోడు ఇలాటోడు ఈ సనుగుడు వద్దు. ఏం చేయాలి, సనుగుడిని స్తుతిగా మార్చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతించేవారు దేవుని సన్నిధిని అనుభవిస్తారు, స్తుతించేవారు అద్భుతాలను ఆకర్షిస్తారు, స్తుతించేవారు యవ్వనాన్ని ఆకర్షిస్తారు. హల్లెలూయా. కాలేబు స్తుతించే వ్యక్తి అంట 80 సంవత్సరాల వయసులో కూడా 40 సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. స్తుతించేవారు బలవంతులుగా ఉంటారు, స్తుతించేవారు శక్తివంతులుగా ఉంటారు, స్తుతించేవారు యవనస్తులాగా ఉంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తున్నాడు దేవుడు. అయితే వీళ్ళు 3 రోజులు వెళ్ళాకంట చేదొచ్చిందంట. చేదొస్తే దగ్గర 30 లక్షల మంది సనుగుడు ప్రారంభించారంట. ఓ మోసే, ఎక్కడ సమాధి లేవా, ఇక్కడ తీసుకొచ్చా మమ్మల్ని, ఏంటి నీళ్ళేంటి, ఈ పరిస్థితి ఏంటి? అప్పుడే కదా వెనక్కి తిరిగితే అక్కడ ఎర్ర సముద్రం పాయలైంది, దాటొచ్చారు. 3 రోజుల ప్రయాణం అంటే నడకే కదా, ఎంత దూరం నడుచుంటారు మహాన్? ఓ 20-30 కిలోమీటర్లు నడుచుంటారు. పోని వెనక్కి తిరిగితే అక్కడే సముద్రం కనిపిస్తుంది నాకు తెలిసి. ఇంకా అంత మానేసేసి సనుగుడు మొదలెట్టారంట. అయితే చూడండి మరి ఈయన ఏం చేశాడు చూడండి ఎలా ఉంటుంది. పొద్దుట నా భార్య నా చిన్న కూతురికి, అమ్మ కొంచెం కోంబు అక్కడ ఉంది అట్రండి అని అన్నది. నా చిన్న కూతురు ఎత్తుంది, ఒరే అన్నాడు అక్కకి చెప్పి, కోంబు అక్కడ ఉందంట అట్రండి. అర్థమవుతుందా? ఈకి చెప్తే తోక చెప్తారు కదా, అలాగా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈయన మోసే మీద కంప్లైంట్ చేయండి మోసే ఎలాగంటే ఈయన ఏం చేస్తున్నాడు చూడండి. ఇక్కడ అంతాడు యెహోవాకు మొరపెట్టును, ఈయన ఏం చేస్తున్నాడు, ఏసయ్యా ఏంటిది చూసారా. ఆఫీసులో ఏదైనా కోపం వచ్చి ఆ పై మేనేజర్ ఈయన తిట్టాడు అనుకోండి, ఈయన ఏమనలేడు కదా ఆఫీసర్, ఈయన వచ్చి ఏం చేస్తాడు, ఇంటికాడ భార్యని తిడతాడు. ఆవిడేమనలేదు కదా, ఆవిడేం చేస్తుంది, పిల్లల్ని తిడుతుంది. చూసారా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంటుంది. సేమ్ ఇది అక్కడి నుంచి ఉన్నదన్నమాట. అప్పుడు కూడా ఇది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే మోసే మీద ఎప్పుడైతే వీళ్ళు తిరగబడ్డారో మాట్లాడినారో ఈయన కోపం వచ్చేసి, ఏవా ఏంటి పరిస్థితి అని ఆయన ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట, యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అంటే చూపడం అంటే ఎక్కడ, అప్పుడు ఇత్తనేసి మొలిచి ఏమన్నా చెట్టు వచ్చింది అక్కడ, మోసే పక్కనే ఉన్న చెట్టు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు దేవుని వైపు, బాబు కొంచెం డైరెక్షన్ మార్చు, అలా చూడు ఏమున్నది అక్కడ, అక్కడే ఉంది నీ చెట్టు, నీ పక్కనే ఉన్నదే. హల్లెలూయా. ఆ చెట్టులోనే జీవం ఉన్నది, ఆ చెట్టులోనే పరిష్కారం ఉన్నది, ఆ చెట్టులోనే నీ సమస్యకు పరిష్కారం ఉన్నది. ఆల్రెడీ నీకు సమస్య వస్తుందని తెలిసే ముందుగానే అక్కడ రెడీ చేసి పెట్టించాను. హల్లెలూయా. వెంటనే వెళ్ళు ఆ చెట్టు కొమ్మని తీసుకుని నీటిలో వేయంటే వేసాడు, అంతే మధురమైపోయింది, మధురంగా మార్చబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. చేదు ముందా మధురం ముందా, అంతే కదా. జీవం కలిగిన చెట్టు అక్కడ ఉంది. చెట్టు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు అన్నమాట. చెట్టు యేసయ్యకి సాదృశ్యం. నీకు సమస్య రాకముందే పరిష్కారంగా నీ పక్కనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నీతో ఉన్నాడు ఆయన, నీలోనే ఉన్నాడు ఆయన. నీవు ఎరుగనటువంటి వ్యక్తి నీతో ఉన్నాడు, నువ్వు గుర్తించట్లేదు. మోసే గుర్తించలేదు. ఈ చేదుకి పరిష్కారం ఈ చెట్టే అనే సంగతి ఆయనకి తెలియలేదు. యేసు ప్రభువు ఏం చేయడంట, చూపించాడు. అంటే మనోనేత్రాలు వెలిగించాడు. ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగించబడ్డాయో అప్పుడు చూడడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఎప్పుడైతే చూచాడో కొమ్మ వేశాడో మధురంగా మార్చబడిపోయింది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి మీ మనోనేత్రాలు వెలిగించబడినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన కార్యాలు మీరు చూడగలుగుతారు. ఆమేన్.
నేను తర్వాత చదువుకోండి, మీరు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను చాలా రాసుకున్నాను కానీ అన్నీ చెప్పట్లేదు ఇప్పుడు. ఆదికాండం 22 అధ్యాయం 13, 14 వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, మీకు అందరికీ తెలిసి స్టోరీ. లేక 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 100 సంవత్సరాలకు ఒక పిల్లడు పుట్టాడంట. పుడితే సడన్గా దేవుడు అని అంటే నీ బిడ్డను నాకు ఇచ్చేసే అన్నాడంట. అంటే ఈ అబ్రహాం గారు ఏం చేశాడు, ఆ బిడ్డను తీసుకుని కనీసం వాళ్ళ భార్య చెప్తే మళ్ళీ ఇది ఎక్కడ ఆటంకపరుస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఆవిడ కూడా చెప్పకుండా బిడ్డను తీసుకుని వెళ్ళిపోయాడంట. అబ్రహాం యొక్క విశ్వాసం ఏంటి, ఒకవేళ నా బిడ్డ చంపేసి ముక్కలు ముక్కలు చేసినా సరే నా ఏసే మళ్ళీ ఎలాగో నన్ను బతికించి ఇచ్చేస్తాడు అనేటువంటి విశ్వాసం ఆయనది. అయితే ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి ఆ యొక్క కట్టెలు పేరు చేసేసి ఇలాగా ఆ కత్తి పెట్టి ఇలా నరకబోతుంటే అబ్రహామా ఆగు అన్నాడంట. ఎత్తుని కచ్చి దించొద్దు అన్నాడు. మరి ఎత్తుని కత్తి దించకపోతే ఏం చేయాలి అని అంటే ఒక్కసారి అలా యూటర్న్ తీసుకో, అలా వెనక్కి తిరిగి చూడు అంటే ఆల్రెడీ అక్కడ ఒక పొదల్లో చిక్కున్నటువంటి ఒక గొర్రె పిల్ల కనిపిస్తూ ఉన్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహమా, నువ్వు ఒక్కడే వచ్చాను అనుకుంటున్నావు కదా, నువ్వు ఒక్కడే వచ్చావు అనుకుంటున్నావు కదా కొండ మీదకి. నువ్వు ఒక్కడవే కాదు, నీతో పాటు ఒకరు ప్రయాణం చేశారు, నీతో పాటు ఒక గొర్రె పిల్ల కూడా వచ్చింది, నీతోటే ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నువ్వు గమనించలేదు, నువ్వు చూడలేదు, నువ్వు పట్టించుకోలేదు. అదిగో నీతోటి వచ్చిన గొర్రె పిల్ల ఏం చేస్తుంది తెలుసా, అదిగో ఆ పొదలో చాటునుంది, ఆ పొదలో చిక్కుకునుంది, ఆ పక్కనే ఉన్నది. కాబట్టి నీ కుమారునికి బదులుగా ఆ పొట్టేలను బలియ్యి. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు కంటే ముందుగానే దేవుడు అక్కడ బలిని సిద్ధపరిచాడు. ఇస్సాకు, యాకోబు ఆ కొండకు వెళ్ళక ముందే వాళ్ళకంటే ముందుగానే ఆ యొక్క వారితో ప్రయాణం చేస్తూ ఆ గొర్రె పిల్లని అక్కడికి వెళ్ళి ఉండేలా యేసయ్య చేశాడు. ఆ గొర్రె పిల్లే లోక పాపములను మూసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. మరణించవలసినటువంటి మనం, నాశనం అవ్వాల్సినటువంటి మనం, మరి మన జీవితం అంతవలసినటువంటి మన జీవితానికి ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఆయన మరణం అయ్యి ఆయన బలయ్యి మనకు జీవితాన్ని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజున నీ ప్రతి సమస్యకు పరిష్కారం నీ పక్కనే ఉన్నది, నీ దగ్గరే ఉన్నది. మీరు ఎరిగినటువంటి ఒకరు మీతో ఉన్నారు, మీలో ఉన్నారు, కానీ మీరు గుర్తించట్లేదు. ఆమేన్. మరి చెప్తారు, ఇప్పుడు నాకు సమస్య ఉందని చెప్తారా, నా పక్కన వేసి ఉన్నాడని చెప్తారా? మళ్ళీ ఎవరైనా ఫోన్ చేసి బ్రదర్ నాకు సమస్య ఉందన్నారంటే ఈ మెసేజ్ మళ్ళీ పెట్టుకున్నానంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక. నాకు సమస్యతో సంబంధం లేదు. అస్సలు అభినట్లేదు ఎవరన్నా. సంబంధాలు బాగా పెంచుకోండి మరి. మరి ఏమనాలి, నాకు సమస్యతో సంబంధం లేదు, నాకు అప్పుతో సంబంధం లేదు, నాకు రోగంతో సంబంధం లేదు, నాకు మానసిక ఒత్తిడితో సంబంధం లేదు, నాకు నిరుద్యోగంతో సంబంధం లేదు. ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ బ్లెస్డ్, ఐ ఆమ్ మోర్ దెన్ కాంకరర్. నేను సంపన్నమైన వ్యక్తిని, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని, నేను అందరికంటే గొప్పండి. ఆమేన్. ఈరోజున విత్తనాలు రాంటారు మీరు, ఖచ్చితంగా ఒకనొక రోజున ఆ యొక్క వెదురు చెట్టు అలా మొలిచినట్టుగా ఈ మాటలన్నీ నెరవేర్చబడిపోతాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్. కాబట్టి ఎప్పుడు కూడా ఆర్డినరీగా చూడొద్దు, మనం గొప్పవారుగా చూద్దాం, మనం ఎప్పుడు గొప్పవారుగానే మాట్లాడదాం. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ బలపరచునుగాక. ఆమేన్. స్తోత్రం దేవస్థానం. ఈ అద్భుతమైన వర్తమానం నిజంగా నీవు మా మధ్యలోనే ఉన్నావు, కానీ మేము గుర్తించట్లేదు. ఇక నుంచి మా మనోనేతలు వెలిగించబడి నిన్ను గుర్తించి నిన్ను చూసిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.